ఐదో లోకంలో ఉన్న వాళ్ళు ఆరో లోకం వెళ్ళరావు. ఆరో లోకంలో ఉన్న వాళ్ళు ఏడో లోకం వెళ్ళరు. కాకపోతే ఆరో లోకంలో ఉన్న వాళ్ళు కిందుండి రావచ్చు. భూమి మీద కూడా రావచ్చు. ఇవి ఎన్నో జన్మలుంటాయి, ఎన్నో జీవితాలుంటాయి, ఎన్నో అవకాశాలుంటాయి, ఎంతో మంది మాస్టర్స్ ఉంటారు, ఎన్నో లోకాలుంటాయి. కేవలం 100 ఏళ్ల జీవితమే నాది అన్నప్పుడు జీవితం ఒక విధంగా ఉంటుంది. ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాను అనే ఒక అవగాహన ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటుంది. టెస్ట్ చేయడానికి, మనకు జ్ఞానాన్ని అందియడానికి, మనకు హెల్ప్ చేయడానికి మాస్టర్సే దిగొస్తారు చాలామంది. భూమి మీద కష్టాలు ఎవరికొస్తాయంటే అద్భుతమైన, సాహసవంతమైన ఆత్మలకు మాత్రమే కష్టాలు తెచ్చుకుంటుంటాం. మిగతా వాళ్ళు తట్టుకోలేని శక్తి లేని వాళ్ళు. సో, మనం ఈరోజు అద్భుతమైన టాపిక్ తెలుసుకుందాం. మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు యూట్యూబ్‌లో చూసే వాళ్ళకి కూడా. ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే అంతా కొత్తదనమే. కొత్త జీవితం, కొత్త లెసన్స్ అన్నీ పాతయి మొత్తం మర్చిపోయి, అన్నిటిని యాక్సెప్ట్ చేస్తూ, అన్ని కష్టాలను పక్కన పెట్టేసి, ఇప్పుడు ఈ జీవితంలో ఈ క్షణం నుండి ఏదైతే కావాలో దాని గురించి ఆలోచిస్తూ, ఏ క్వాలిటీస్ అయితే నేర్చుకోవాలో వాటి మీదనే మనం దృష్టి పెడదాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అంటే, కొత్త సంవత్సరం అనే ఒక మాటతో చెప్పొచ్చు, ఒక మెసేజ్ పెట్టొచ్చు, స్టోరీ పెట్టొచ్చు. 24 గంటల్లో స్టోరీ ఎగిరిపోతది. కొత్త బట్టలు వాడిపోతాయి రేపటి వరకు. కొత్త కాస్త పాతయిపోతది. 365 రోజుల్లో ఒకే రోజు కొత్త సంవత్సరం అనిపిస్తది. మిగతా 364 రోజులు పాతదే గదా! మరి ప్రతిరోజు కొత్తదనంతో అద్భుతంగా జీవించాలంటే ధ్యానం అనేది 100కు 100% కొత్తదనాన్ని క్రియేట్ చేస్తది. ఎందుకంటే మనసే గదా పాత. ఇది జరిగింది, ఇది జరగబోతుందని జెప్పేది. మనస్సును మనం కంట్రోల్‌లో యేసుకున్నప్పుడు ప్రతిరోజు కొత్తదనమే. ప్రతిరోజు పండగ రోజే. లాస్ ఆఫ్ ది స్పిరిట్ అని జెప్పి. ఇంకొకటి రెండోది మెనీ మాస్టర్స్, మెనీ లివ్స్ అంటే ఎన్నో జీవితాలు, ఎంతో మంది మాస్టర్స్. ఆ బుక్స్ ఇవన్నింటి సారాంశం ఈ 44 క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలంటే చాలా బాగుంటుందని అనిపిచ్చింది. అందుకోసం ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. నార్మల్‌గా మనకు దేనికైనా గాని ఒక గేమ్ ఆడాలన్నా మనకు ఆ రూల్ తెలిసుండాలి. ఒక బ్యాటు, బాల్ ఇచ్చి ఆడుకోపో అంటే ఆడుకోలేం. బ్యాట్ ఇట్లా పట్టుకోవాలి, బాల్ ఇట్లేయాలి అని మనకొక రూల్ తెయాలి. నియమాలు తెలవాలి. ఎగ్జాక్ట్‌గా మన జీవితంలో అక్కడి నుంచి మనం ఇక్కడికొచ్చినప్పుడు మనం ఎలా ఆడాలి ఈ జీవితంలో, ఎలా గెలవాలి అనే ఒక నియమాలు నేర్చుకున్నాం. అంత ఫుల్ ట్రైనింగ్ తీసుకున్నాం. చాలా విషయాలు నేర్చుకుంటా ఉంటాం. ఎన్నో పుస్తకాలున్నాయి. ఎంతో మంది మాస్టర్స్ ఉన్నాయి. ఎంతో మంది ఎన్నో రకాలుగా చెప్తా ఉంటారు. సో, కొన్ని సార్లు ఒకరు చెప్పింది ఇంకొకరికి స కరెక్ట్‌గా ట్యూన్ కాకపోవచ్చు. అప్పుడు మనకు కన్‌ఫ్యూజన్ రావచ్చు. మరి అటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సిందంటే చాలా విషయాలు నేర్చుకుంటాం. కానీ ఎన్ని విషయాలకు మనం రెసొనేట్ అవుతున్నాం. అంటే ఎన్ని విషయాలకు కనెక్ట్ అవుతున్నాం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కాకపోతే వాళ్ళు ఇప్పుడు ఒక బుక్ చదివాము. ఒక బుక్ నేను చదివి చెప్తే ఒక విధంగా ఉంటది. ఇంకొకరు చదివి చెప్తే ఇంకో విధంగా ఉంటది. ఇంకా నాకంటే బాగా అర్థం చేసుకునే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటది. ఒకే బుక్కు ఇంతమంది ఇన్ని రకాలుగా చెప్తున్నారు. ఇంతమంది ఇన్ని రకాలుగా వింటున్నప్పుడు, ఒకటే చెప్పిన వ్యక్తి అంటే బుక్ రాసిన వ్యక్తి ఒకటే వ్యక్తి కరెక్ట్‌గా మనం ఇవ్వలేకపోతున్నాం. ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకునే దాన్ని బట్టి. సేమ్ మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు నేర్చుకుంటా వస్తున్నాం. ఏది సత్యం, ఏది అసత్యం, ఏది నిజం, ఏది నిజం గాదు అనేది మనకెట్లా తెలుస్తదంటే, మనకొచ్చే అనుభవాల ద్వారా తెలుస్తది. మన లోపటి నుంచి మన ఇంట్యూషన్ ద్వారా తెలుస్తుంది. ఒకరంటారు పైలోకాల్లో ఏమీ లేవు. ఉన్నది ఒక్కటే జీవితం. తాగి, తిని, తందనాలాడి ఎన్ని పనులు జేసినా, ఎన్ని కర్మల జేసినా ఏం గాదని కొంతమందంటారు. కర్మలే లేవని ఇంకొంతమందంటారు. కర్మలున్నయి, చేసిన కర్మ ఎటు బోదు. ప్రతి కర్మ మనల్ని వెంటాడుతదని ఇంకొంతమందంటారు. మరసలు దాన్ని దేన్ని నమ్మాలి? సో, ఈ స్టోరీలోకెళ్దాం. ఈ బుక్స్‌లోకెళ్దాం. ఈ బుక్స్ జెప్పాలంటే ఒక 10 గంటలైనా ఓడవదు. ఒక్కొక్క బుక్ ఒక 10 గంటలైనా ఓడవదు. కాకపోతే ఏందంటే, ఇప్పుడు మనకున్న టైంలో సో, ఈ బుక్స్‌లో అన్నింట్లో సారాంశం కొంచెం తీసుకొని, మనం ఈ భూమి మీద ఎందుకొచ్చినాం? ఏ పాఠాలు నేర్చుకుంటే మనం ఇక్కడ పాస్ అయిపోతాం? వాటి గురించి నేర్చుకుందాం. ఎందుకంటే ఎన్ని జేసినా ఫైనల్‌గా ఏం నేర్చుకున్నాం? ఏం తీసుకపోతున్నాం? నేర్చుకున్న క్వాలిటీస్, ఆ గుణగణాలు ఏం తీసుకుపోతున్నాం అనేది అదే అల్టిమేట్ గాబట్టి, ఇంక అన్ని పక్కన పెట్టి ఆ క్వాలిటీస్ గురించే మాట్లాడుకుందాం. ఆ సిలబస్ ఈ సిలబస్‌ను మనం కరెక్ట్ మైండ్‌లో పెట్టుకుంటే మన జీవితం ఈ క్షణం నుంచి 100కు 100% మారిపోతది. దేనికోసం వెయిట్ జేయడం అవసరం లేదు. ప్రతి క్షణం మనకు ఆ మైండ్‌లో 44 ఆ క్వాలిటీస్ 44 గుణాలు మనం ఈ భూమి మీదకి దేనికోసం వస్తున్నాము, అది జాగ్రత్తగా మనం దాన్ని అర్థం చేసుకొని దాన్ని మన మైండ్‌లో పెట్టుకుంటే మనం ప్రతి సిట్యుయేషన్ పట్ల దాన్ని ఒక ఎరుకతో మనం ఆ కర్మను
క్లియర్ చేసుకోవచ్చు. కొత్త కర్మలు రాకుండా చేసుకోవచ్చు. సో, ఈ జ్ఞానం అందుకే చాలా బాగా ఉపయోగపడుతది. స్టోరీలోకి వెళ్తే ముంబైలో ఇద్దరు వ్యక్తులుంటారు. వాళ్ళ పేర్లు ఉన్నదున్నట్లు చెప్పట్లేదు. వేరే పేర్లు గూడా యాడ్ జేయొచ్చు. జస్ట్ పేర్లు మట్టుకు. సో, ముంబైలో ఇద్దరు వ్యక్తులుంటరు. ఇద్దరు కొడుకులను చాలా ప్రేమతోని చాలా పెంచుతారు. వాళ్ళిద్దరు కొడుకులు కార్‌లో ఒక ట్రిప్‌కెళ్ళాల్సొస్తది. వాళ్ళ అమ్మకి జెప్తారు. "అమ్మ మేము వెళ్తున్నాం. మాకొక ప్రోగ్రామ్ ఉంది. మేము వెళ్తున్నాం ఇంకా" అని జెప్పి వాళ్ళిద్దరు చెప్పింది ఎళ్ళుతారు. ఎళ్ళిన తర్వాత మళ్ళొకసారి ఆయనకెందుకో వాళ్ళ కొడుకు మళ్ళీ వచ్చి వాళ్ళ మదర్‌ని హగ్ జేసుకొని "అమ్మ నేను వెళ్తున్నా. మీరు జాగ్రత్త" అని జెప్పి వాళ్ళ అమ్మకు కిస్ పెట్టి ఎళ్తాడు. మళ్ళా రెండో కొడుకు గూడా మళ్ళీ ఎనకొస్తాడు. కారు దాకా ఎళ్ళోడు మళ్ళీ వెనకొచ్చొచ్చి మళ్ళీ హగ్ జేసుకొని కిస్ జేసి "నేను వెళ్తున్నా జాగ్రత్త రేపొస్తా" అని జెప్తాడు. వీళ్ళెళ్తారు. పోయిన వాళ్ళు తిరిగి రారు. నెక్స్ట్ రోజు తల్లికి ఫోనొస్తది. "మీ ఇద్దరు కొడుకులు చనిపోయారు. యాక్సిడెంట్‌లో శరీరాన్ని విడిచిపెట్టారు." సో, ఇంక వాళ్ళ తల్లికి ఎంతో బాధ, ఎంతో దుఃఖం. ఎంత దుఃఖం అంటే చెప్పలేని దుఃఖం. ఇద్దరు కొడుకులే జీవితం. తల్లిదండ్రులకేముంటుంది? కొడుకులు పిల్లలే గదా! వాళ్ళ సర్వస్వం. వాళ్ళ ఆస్తులు ఇవన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ కనిపించిన కొడుకులు. సో, తన తల్లి చాలా రోదనకు గురవుతది. అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత ప్రతిరోజు దేవుడిని తిట్టుకుంటది. ప్రతిరోజు "నువ్వెందుకిట్లా జేసినావు? నువ్వు జేయబట్టే ఇలా అయింది. నువ్వు జేయబట్టే నా జీవితం ఇలా ఉంది. సో, నన్ను ఎందుకు పుట్టించినావు?" ఇవన్నీ క్వెషన్స్ ఏసుకుంటది. క్వెషన్స్ ఏసుకున్న తర్వాత ఒక కార్యక్రమం ఒక ప్రోగ్రామ్‌కెళ్తారు. ప్రోగ్రామ్‌కెళ్ళిన తర్వాత అక్కడొక ఆహ్, ఒక ప్రోగ్రామ్‌లో ఎటువంటి ఆధ్యాత్మికతకు సంబంధించిన ప్రోగ్రామ్‌లో ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఒక కుటుంబంలో ఇద్దరు కొడుకులు చనిపోయారు. ఆ కుటుంబంలో ఉన్న ఇద్దరు కొడుకులు నాతో మాట్లాడారు. అంటే ఇప్పుడు మనం ధ్యానంలో వేరే లోకవాసులతో ఎలా అయితే మాట్లాడతామో కొంతమంది మీడియంషిప్స్, కొంతమంది ఛానెలర్స్ ఉంటారన్నట్టు. ఆ ఛానెల్స్ ద్వారా ఇద్దరు కొడుకులు మా తల్లిదండ్రులు ఈ ప్రోగ్రామ్‌లో ఉన్నారు. వాళ్ళతో మేము మాట్లాడాలి అని ఈ వ్యక్తికి జెప్తారు. అప్పుడు మైక్ తీసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఇద్దరు తల్లిదండ్రులు ఆహ్, వాళ్ళ కొడుకులు చనిపోయారంట. వాళ్ళు ఇక్కడికి స్టేజ్ పైనకి రావాలి అంటే వాళ్ళిద్దరొస్తారు. వాళ్ళ నంబర్ తీసుకున్న తర్వాత మీరు పలానా డేట్ వచ్చి మమ్మల్ని కలవండి అని జెప్తారు. పలానా డేట్ వచ్చి కలవంగానే వీళ్ళు జెప్తారన్నట్టు. మీ కొడుకులు మాతో మాట్లాడారు. మమ్మల్ని మీడియంస్ అంటే ఛానెలర్స్ అంటాము. అంటే చనిపోయిన వాళ్ళతో, వేరే లోక వాసులతో మాట్లాడే శక్తి మాకు దేవుడు ప్రసాదించిండు. సో, నా మీరు ఓకే అంటే వాళ్ళు మీతో మాట్లాడతారట అని జెప్తారు. వీళ్ళిద్దరు. వాళ్ళకసలు నమ్మబుద్ధి గాదు. వాళ్ళకి ఎటువంటి నాలెడ్జ్ లేదు దీని పైన. ఉన్నట్టుండి సడెన్‌గా కొడుకులు చనిపోయారు. మా కొడుకులు మాట్లాడుతుర్రంటే ఎవరు నమ్ముతారు? ఎవ్వరు నమ్మరు గదా! సో, వాళ్ళ కొడుకును వాళ్ళు ఏం పిలుస్తారంటే వాళ్ళ అమ్మని ఒక ముద్దు పేరుతో పిలుస్తారన్నట్టు. ఆ విషయం వీళ్ళకి తెలవదు. వాళ్ళ కొడుకులు ఈమెకు జెప్తారు. మా మా మమ్మీని ఇలా పిలుస్తాం. అలా పిలువు అప్పుడు తను నమ్ముతదని జెప్పి. ఎందుకంటే నమ్మదు గదా! అప్పుడు వాళ్ళేం జేస్తారు ఆ మీడియంషిప్ అనే వాళ్ళు వాళ్ళ కొడుకునికి చెప్తారు. వాళ్ళ తల్లికి జెప్తారు. సో, మీ కొడుకు మీ 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 మదర్ మీ యొక్క నేమ్ ఇది. మీ యొక్క పేరు ఇదని జెప్తుండు. సో, మీతో మాట్లాడతాడనంటే, సరే ఇప్పుడు నేను మాట్లాడితే నాతోని మాట్లాడితే నేను నమ్ముతా అంటది. అన్న తర్వాత ఓకే. మీరు మెడిటేషన్, టెక్నిక్స్ ద్వారా మీరు ఇంటికెళ్ళి ప్రాక్టీస్ జేయండి. ఒక పెన్ను, ఒక బుక్ బెట్టుకోండి. తర్వాత వాళ్ళు మీతో రాపిస్తారు. వాళ్ళు మీకు ఏదైతే జెప్పాలో అది మీతో రాపిస్తారని జెప్తారు. వీళ్ళెళ్ళిన తర్వాత వీళ్ళకి అప్పటికి చాలా బాధుంటది గదా! వీళ్ళంత నమ్మకం అనిపియదు. ఏదంతా ఏందో అనుకుంటారు. కాకపోతే సరే ఏదో ఒక ఆశ. కొడుకులు గదా! మరి మాట్లాడితే మాట్లాడొచ్చు గానీ పెన్ను బెట్టుకొని వాళ్ళు కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ప్రాక్టీస్ జేస్తారు. అంటే ధ్యానం అనుకోవచ్చు. భాషలో ధ్యానం అనుకోవచ్చు. ఎప్పుడైతే ఆలోచనలు మనకు అతిగా ఉంటాయో, ఆలోచనలున్నప్పుడు మనం ఎవ్వరు జెప్పేది వినిపించుకోలేము. ఏం జెప్పినా అర్థం గాదు. ఆలోచనలు మనకు తగ్గినప్పుడు వేరే లోక వాసుల విషయాలు ఇనిపిస్తాయి. ఇంకా బుక్కు, పెన్ను బెట్టేసరికి సడెన్‌గా ఉన్నట్టుండి ఏదో ఎనర్జీ వచ్చినట్టయి ఇట్లిట్లా రాతలు రాస్తూ ఉంటది. అన్ని పిచ్చి పిచ్చి రాతలు రాస్తా ఉంటది. ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు మొదలవుతది. అమ్మా! మేమిక్కడ క్షేమంగా ఉన్నాం. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నువ్వేం దుఃఖపడాల్సిన అవసరం లేదు. మేమిక్కడ అద్భుతంగా జీవిస్తున్నాం అని ఆటోమేటిక్‌గా రాసడం స్టార్ట్ అయిపోయింది. దీన్నే ఆటో రైటింగ్ అంటారు. ఆటో రైటింగ్ అంటే మన ప్రమేయం లేకుండా దానంతట అదే రాయడం. సో, వాళ్ళకిగ చాలా నమ్మకం అనిపిస్తది. అప్పుడు చెప్పడం స్టార్ట్ చేస్తారు. అమ్మా! మనం ప్రణాళిక ప్రకారమే జన్మ తీసుకున్నాం. ముందు నువ్వు మన కుటుంబం జన్మ తీసుకొని మేము శరీరం విడిచిపెట్టిన తర్వాత భూలోకంలో ఉన్న వాళ్ళు చాలా సమస్యలకు గురవుతున్నారు. వాళ్ళు తెలిసి తెలియని నమ్మకాలతో ఎంతో ఇబ్బందికి గురవుతున్నారు. సో, మేము వాళ్ళందరికీ ఆ భూమి మీద ఉన్న వాళ్ళందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడానికే
మేము జన్మ తీసుకొని శరీరాన్ని విడిచిపెట్టి నీ ద్వారా రాపియడానికి మాత్రమే ప్రణాళిక తీసుకున్నాం. నువ్వేం ఇబ్బంది పడకు, నువ్వేం బాధపడకు. ఇక్కడ ఆనందంగా ఉన్నాం. అన్నున్నాడు. ఇక్కడ నేనున్నా అని వాళ్ళిద్దరు కొడుకులు చెప్తారు. చెప్పి స్టోరీ రాయడం స్టార్ట్ చేస్తారు. మేము చనిపోయినప్పుడు ఏమైందంటే శరీరం నుంచి బయటకొచ్చినాం. కారు గుద్దింది. శరీరం నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ శరీరంలోకి వెళ్దామంటే బాడీ ఎళ్ళట్లేదు. లేదు లైట్‌గా బాడీ ఉన్నది. శరీరం ఉన్నది. తర్వాత మా అన్న కనిపియట్లేదు. ఆ తర్వాత ఎవరో ఒక వ్యక్తి కనిపించిండు. అతని దగ్గరికెళ్ళి మా వాళ్ళని కాపాడు అది ఇది అంటే అతనెవరో కాదు వీళ్ళ తాత. వీళ్ళ తాత చనిపోయిన దగ్గరికి వచ్చి చెప్తాడు. అది నా చేతుల్లో ఏం లేదు అని వాళ్ళ తాత చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ తమ్ముడు ఉన్నారు గదా! తమ్ముడు చనిపోతాడని చెప్పి ఇతను భయపడతాడు. కొద్దిసేపటికి తమ్ముడు కూడా శరీరంలో నుంచి బయటకొచ్చి చూస్తాడు. ఇక వాళ్ళు మస్తు బాధపడతారు. అరే! తల్లిదండ్రులు విడిచిపెట్టినా అని. బాధపడిన తర్వాత వీళ్ళు ఆ మాస్టర్స్ వచ్చి పైలోకాలకి తీసుకెళ్తారు. పైలోకాలకి తీసుకెళ్ళి మొత్తం ప్రణాళిక మొత్తం చూపిస్తారు. డిజైన్ మొత్తం చూపిస్తారు. మీరెందుకు జన్మ తీసుకున్నారు? ఇప్పుడు శరీరం ఎందుకు విడిచిపెట్టారు? ఇప్పుడు మీ పనేంది? తీసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళు చెప్తారన్నట్టు. సో, ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళకి మనం జ్ఞానం ఇద్దాం. ప్రతి ఒక్కరు చనిపోయిన తర్వాత ఏం లేదని ఒకళ్ళు, స్వర్గము, నరకము ఉందని ఇంకొకళ్ళు, ఏదో ఒక అభిప్రాయాలతో ఉన్నారు. అసలైన సత్యం మనం తెలియజేద్దాం అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేస్తారన్నట్టు. ఒక మనిషి శరీరం విడిచిపెట్టిన తర్వాత ఒక స్వర్గము, నరకమో గాకుండా ఒక 7 డైమెన్షన్స్ చాలా డైమెన్షన్స్ ఉంటాయి. డైమెన్షన్స్ అంటే లోకాలు అనొచ్చు. లోకాలు అనొచ్చు. 7 లోకాలుంటాయి. ఆ 7 లోకాల్లో వాళ్ళ స్థితులకు తగ్గట్టు వెళ్తా ఉంటారు. వాళ్ళ స్థితులకు తగ్గట్టు వెళ్తా ఉంటారు. ఇందులో 3 లోకాలు. ఒకటి మాస్టర్స్ ఎవరైనా రాసుకునే వాళ్ళు మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ చదివిపించినోళ్ళు రాసుకోవచ్చు. తర్వాత క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 1, 2, 3 ఈ 3 లోకాలు కింద ఉన్న లోకాలు. దీంట్లో ఉన్న వాళ్ళేందంటే కర్మలు ఎక్కువున్నోళ్ళు, నెగెటివ్‌గా ఎక్కువున్నోళ్ళు, సరికాని జీవిత విధానం ఉన్నోళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతారు. 5, 6, 7 నాలుగో లోకంలో ఏంటంటే, నాలుగో లోకంలో పూర్తిగా మంచోళ్ళు గాదు. అట్లని పూర్తిగా చెడ్డవాళ్ళు గాదు. చెడ్డవాళ్ళంటే సరికాని కర్మలు చేసిన వాళ్ళు గాదు. కొంచెం, కొంచెం కోపం ఉంటది. కొంచెం అసూయ ఉంటది. మరీ ఎక్కువ కోపం, చంపేంత కోపం అట్లుండదు. అట్లా ఐదో లోకం, ఆరో లోకం, ఏడో లోకం ఇది అద్భుతమైన లోకం. ఈ లోకం ఏందంటే అద్భుతమైన సోల్స్ వెళ్ళగలుగుతారు. అక్కడున్న వాళ్ళ క్వాలిటీస్ చాలా ఐదో లోకంలో ఎలా ఉంటాయంటే, వాళ్ళు ఐదో లోకంలో కూడా చాలా నేర్చుకుంటారు. కానీ ఇంకా నేర్చుకున్నా గాని ఇంకా మాస్టరీ రాలేదు వాళ్ళకు. నేర్చుకున్నారు అన్నీ అద్భుతంగా ఉన్నాయి. ఇంకా నేర్చుకోవాల్సుంటది. ఇంకా ఆరో లోకం ఇంకా అడ్వాన్స్‌డ్‌గా, ఇంకా ప్రేమతత్వంతోని, ఇంకా దైవత్వ క్వాలిటీస్‌తోని వెలిగిపోతారు. ఏడో లోకంలో ఉన్న వాళ్ళు ఇంకా చాలా అద్భుతమైన గుణాలతోనుంటారు. అక్కడితోనే ఆగిపోదు. ఏడో లోకంతోనే ఆగిపోదని జెప్తున్నారు. ఏడో లోకం తర్వాత కూడా ఎన్నో లోకాలున్నాయి కానీ, మాకు తెలిసిన జ్ఞానం ప్రకారం మేమిప్పుడు ఐదో లోకం నుంచి మీకు జ్ఞానం ఇస్తున్నాం. ఏడో లోకం తర్వాత ఏముంటదో మాకు తెలవదు. ఏడో లోకం వరకు మాత్రమే తెలుసు. సో, చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి వాళ్ళను తీసుకుపోవడానికి వాళ్ళ పూర్వీకులో లేకపోతే ఎవరో ఒక మాస్టర్ వచ్చి తీసుకెళ్తా ఉంటారు. సో, వాళ్ళ స్థితి అంటే వాళ్ళు బాల్యాత్మలో ఉన్నవాళ్ళు ఎక్కువ సరికాని కర్మలు జేసి, సరికాని దృక్పథంలో జీవితం గడిపిన వాళ్ళు ఒకటో, రెండో దాంట్లోకెళ్తారు. కొంచెం మెరుగున్న వాళ్ళు మూడో లోకానికెళ్తారు. ఇంకాస్త మంచిగా ఉన్నవాళ్ళు నాలుగో లోకంకెళ్తారు. ఇంకా దాని పైన ఐదో లోకంకెళ్తారు. సో, వీళ్ళందరూ జన్మ తీసుకోవడం, తీసుకోకపోవడం వాళ్ళ యొక్క చేతుల్లోనే ఉంటుంది గానీ, బలవంతంగా ఎవరు నూకేసి నువ్వు జన్మ తీసుకో అని చెప్పరు. వాళ్ళకు ఇష్టమైతేనే అడుగుతారు. వాళ్ళు సజెస్ట్ జేస్తారు. ఇష్టమైతేనే వాళ్ళెళ్తారు. లేదంటే లేదు. సో, ఇట్లా మనం పైనుంచి ఈ భూమి మీదకొచ్చిన వాళ్ళందరూ ఒక గొప్ప సోల్స్. ఎంత గొప్ప సోల్స్ అంటే చాలా ధైర్యవంతమైన సోల్స్. ఎంత ధైర్యవంతమైన సోల్స్ అంటే మనం అక్కడ ఉండడానికి కూడా అవకాశం ఉంది. లేదని గాదు. అక్కడున్నా గాని గ్రోత్ చాలా అంటే ఎదుగుదల చాలా స్లోగుంటది. ఇక్కడ ఒక రోజులో నేర్చుకునేటప్పటిది అక్కడ ఎన్నో రోజులు, ఎన్నో సంవత్సరాలు కూడా పట్టొచ్చు. మనం ఇంట్లో నేర్చుకున్న చదువుకి, స్కూల్లోకెళ్ళిన చదువుకు చాలా డిఫరెన్స్ ఉన్నట్టు, ఈ లోకంలోకొచ్చిన ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న 800,00,00,000 మంది గొప్ప సాహసవంతులు. ఎందుకంటే కష్టాలు, సుఖాలు, నష్టాలు ఎన్నో కర్మలుంటాయని దెలిసినా, వాటిని నేర్చుకోవడానికి ఒక సోల్ కుటుంబాన్ని సుమారు 10, 15 మంది కుటుంబాలతో లాస్ట్ టైమ్ గూడా ఇది జెప్పడం జరిగింది. సో, ఇంకా దీనికి ముందు ముందు యాడ్ అవుతా ఉంటది. 10, 15 మంది సోల్స్‌తో మనం జన్మ తీసుకుంటాం. సో, ఈ జన్మ తీసుకునే ముందు మనకంతా ప్లానింగ్‌గా ఎటువంటి శరీరాన్ని తీసుకోవాలి అని ట్రయల్స్ కూడా ఇస్తామట. ఈ శరీరం సూట్ అవుతదా? అద్భుతమైన శరీరాన్ని తీసుకోవడానికి ఇష్టపడమట. ఎందుకంటే గత జన్మలో అన్నీ ఎక్కువ కర్మలుంటే, ఇప్పుడు అద్భుతమైన శరీరం తీసుకుంటే ఇంకా ఆ కర్మలకి ఎట్లవుతది?
సో, కొన్ని లోపాలు గూడా పెట్టుకునే అవకాశం ఉందట. దానికి కరెక్ట్‌గా ఉండేటట్టు. అటువంటి కుటుంబాన్ని ఎంచుకొని, సో, అన్నీ పర్ఫెక్ట్‌గా డిజైన్ జేసుకొని, తల్లి గర్భంకు సిద్ధంగా ఉన్నప్పుడు అక్కడ ఒక డిపార్ట్‌మెంట్ ఉంటది. ఇవన్నీ డిపార్ట్‌మెంట్స్ ఉంటాయి. మీరు 'హాస్టల్ సిటీ' మూవీలో చాలా అద్భుతంగా చూపించు. కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఎన్‌లైట్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ఉంటది. మినిస్ట్రీ డిపార్ట్‌మెంట్ ఉంటది. ఎన్నో రకాలైన వివిధ వివిధ శాఖలుంటాయి. ఈ భూమి మీదనే ఇన్ని రకాల వివిధ వివిధ శాఖలున్నప్పుడు సమస్తాన్ని సృష్టించిన ఆ పైలోకంలో ఉన్న భగవంతుడు ఎన్ని రకాలైన శాఖలను విభజించడు. సో, అన్ని గైడెన్స్ మనకిస్తారు. అన్ని ట్రైనింగ్ ఇస్తారు. మనకి ఎటువంటి క్వాలిటీస్ నేర్చుకోవాలో దానికి తగ్గట్టు అక్కడ కొన్ని రోజులు మనకు ట్రైనింగ్ గూడా ఇస్తారు. అది పూర్తిగా మన మీదనే ఉంటది. మనం నేర్చుకోవచ్చు, నేర్చుకోకపోవచ్చు. అదంతా పూర్తిగా మన ఇష్టం. రావచ్చు, రాకపోవచ్చు. ఇంకో 100 సంవత్సరాలు గూడా రావచ్చు. కొంతమంది ఒకటో, రెండో, మూడో లోకంలో కొన్ని వందల సంవత్సరాలు వాళ్ళు కూడా ఉన్నారట. వాళ్ళకి చాలా చెప్తారంట. చాలా అద్భుతంగా చెప్తారంట వాళ్ళకు. మీరు ఈ కింది లోకం నుంచి పైన లోకం రావాలంటే ఈ విషయాలు నేర్చుకోవాలి. అని చెప్తే వాళ్ళకంత వెలుగుండదట. వీళ్ళు అందివ్వడానికి వచ్చిన మూడో లోకానికి, రెండో లోకానికి వాళ్ళు తీసుకోలేరుపట. సో, వాళ్ళు ఫుల్ ప్రొటెక్షన్‌తోనొస్తారట కొంతమంది అడిగినప్పుడు. ఇది చాలా ఒకటి చాలా అంటే చాలా బాగా ఇంపార్టెంట్ అంటే ప్రతి ఒక్కరు భూమి నుంచి ఏదో ఒక రోజు వెళ్ళిపోతాం. 50 ఏళ్ళకో, 60 ఏళ్ళకో, ఇంకో 100 ఏళ్ళకో. వెళ్ళిన తర్వాత ఏడనో ఒక్కడ తేలుతాం. ఏడనో ఒక్కడ ప్రత్యక్షమైతాం. అక్కడ ప్రత్యక్షమైనప్పుడు మన యొక్క స్థితి ప్రకారం అక్కడుంటాం. మొట్టమొదటి అడగడు. ఓకే. ఇప్పుడు నేనేం జేయాలి? నేను పూర్తిగా గతంలో జేసిన కర్మలన్నిటికి ఓకే. పూర్తిగా శరణాగతి. నేను పశ్చాత్తాపం తెలుపుతున్నా. ఇప్పుడు నేనేం జేయాలి? నేను ఎదగడానికి సిద్ధంగా ఉన్నానని లోపట బలమైన కోరిక ఉన్నప్పుడు సహాయం ఈ లోకంలో గాదు, ఏ లోకంలో అయినా గాని అందుతదని జెప్పి వాళ్ళు జెప్తున్నారు. ఈ సబ్జెక్టు ఎన్ని బుక్స్‌లలో ఇది చదువుతున్నప్పుడు నాకెంత ఆనందం అనిపించిందంటే, అమెరికాలో ఉన్న వ్యక్తి రాసినప్పుడు ఇదే జెప్తాడు. ఒక డాక్టరు, ఒక డాక్టరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ ద్వారా అది కూడా స్టోరీ వస్తది. చెప్పిన వ్యక్తి పైలోకాల గురించి ఇదే చెప్తారు. మన హిందూ సంస్కృతిలో ఉన్న కొన్ని బుక్స్ కూడా ఇవే చెప్తాయి. కొంచెం డిఫరెన్స్ ఉంటది మనం అర్థం చేసుకోవడంలో, వాళ్ళు అప్పుడున్న పరిస్థితుల్లో వివరించడంలో కొంచెం డిఫరెన్స్ ఉంటది. ఎగ్జాక్ట్‌గా అదే చెప్తుర్రు. ఇప్పుడు మనం జనాలోకం, తపాలోకం, మహాలోకం, సత్యలోకం, భూలోకం, భువర్లోకం ఇలా ఎలా చెప్పుకున్నామో సేమ్ ఇక్కడ కూడా అదే 7 లోకాల గురించి చెప్తున్నారు ఎగ్జాక్ట్‌గా. సో, మనం ఎప్పుడైనా ఎక్కడున్నా గాని మనం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండి, చేసిన కర్మలకి ఒక పశ్చాత్తాపం చేసుకొని, ఆ పశ్చాత్తాపంతోని మనం పరివర్తనతో ఎదగడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, మన లోపటి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారంట. సో, ఇక్కడ 2, 3 స్టోరీస్ జెప్పిండు. ఇవి చాలా బాగా ఉపయోగపడతది. అక్కడ వీళ్ళేందంటే కొంతమందిని కలుస్తారన్నట్టు. ఈళ్ళ అంకుల్ ఒకాయన ఉంటాడు. ఆ లోకంలా ఆళ్ళ అంకుల్ కోసం వెతుకుతారు. మా అంకుల్ చాలా గొప్ప సేవ జేషిండు భూమి మీద. మస్తు మందికి దాన ధర్మాలు జేషిండు. టెంపుల్‌లల్ల డబ్బులిచ్చిండు. ఎంతో మందికి చదువుకోడానికి డబ్బులిచ్చిండ్రు. ఆయన ఖచ్చితంగా మా లోకంలో అయితే ఉండడు. మాది ఐదో లోకం. ఆయన ఆరో లోకంలో, ఏడో లోకంలో ఉంటారని జెప్పి తిరుగుడు స్టార్ట్ జేత్తారక్కడ. అక్కడ మనకు ఐదో లోకంలో తిరగొచ్చు. ఆరో లోకంలోకెళ్ళాలంటే మళ్ళీ మాస్టర్స్‌ని పర్మిషన్ తీసుకొని అక్కడ గూడా మనం ఒక్కొక్కసారి విజిట్ జేసే అవకాశం అక్కడ విజిట్ జేయరాదు. ఐదో లోకం నుంచి ఆరో లోకం వెళ్ళరాదు. కానీ ఐదో లోకంలో ఉన్నవారు నాలుగో లోకం, మూడో లోకం, రెండో లోకం రావచ్చు. కాకపోతే ఆళ్ళు రారు. ఎందుకంటే అక్కడ మళ్ళా వాళ్ళ ఫ్రీక్వెన్సీ డౌన్ అయితది కాబట్టి. సో, ఐదో లోకంలో ఉన్న వాళ్ళు ఆరో లోకం వెళ్ళరాదు. ఆరో లోకంలో ఉన్న వాళ్ళు ఏడో లోకం వెళ్ళలేరు. కాకపోతే ఆరో లోకంలో ఉన్న వాళ్ళు కిందుండే రావచ్చు. భూమి మీదకి గూడా రావచ్చు. ఇప్పుడు పైలో ఏడో లోకంలో ఉన్న వాళ్ళు ఎంతోమంది మహానుభావులు మన చుట్టూ కనిపిస్తా ఉంటారు. మన చుట్టూ ఉంటారు వాళ్ళు. మనకు అవసరమైనప్పుడు వాళ్ళు సజెషన్ అందిస్తా ఉంటారు. మన చుట్టుపక్కల. కాకపోతే వాళ్ళకి మనకు కనిపియరు. వాళ్ళు అదే చెప్తుర్రు. మేము మిమ్మల్ని చూస్తున్నాం. మీ ఆలోచనలు గమనిస్తున్నాం. మీకు సహాయపడడానికి ప్రయత్నిస్తున్నాం. కాకపోతే మీరు మిమ్మల్ని చూడలేరు, మమ్మల్ని వినలేరు. ప్రతి ఒక్కటి మిమ్మల్ని చూడగలుగుతాం అని చెప్తున్నారు వాళ్ళు. ఆ పైలోకంలో ఉండేవాళ్ళు. సో, ఇంత వీళ్ళ అంకుల్ కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. అక్కడ మాస్టర్‌ని అడిగితే చెప్తారు. మీ అంకుల్ ఆరో లోకం లేడు, ఏడో లోకం లేడు. కింద నాలుగో లోకంలో, మూడో లోకంలో ఉంటాడు చూసుకోండి అంటే. లేదు మా అంకుల్ మస్తు మంచోడు. మీరు అట్లా అంటారేంటి? మాకంటే గొప్ప వ్యక్తి ఆయనే. నేనన్నా ఇంకా ఎవరికీ సాయం చేయలే గాని ఆయన చాలా గొప్ప వ్యక్తి. అసలు ఆస్కారమే లేదు ఆరో లోకంలో, ఏడో లోకంలో ఉంటే మీరెళ్లి వాడిని చూసి చూడండి భయ్యా అంటాడన్నట్టు. ఇంకా వాళ్ళొచ్చి మూడో లోకం వాళ్ళొచ్చి నాలుగో లోకంలో అయితే నాలుగో లోకంలో గూడా ఉంటాడు. తర్వాత మళ్ళీ మాస్టర్ దగ్గరికొచ్చి మూడో లోకంలోకెళ్ళాలంటే కొంచెం ప్రొటెక్షన్ ఉండాలి. అంటే అక్కడున్న ఫ్రీక్వెన్సీకి వీళ్ళకు కొంచెం ఆ కవచం, రక్షణ కవచం ఉండాలి. సో, అప్పుడు ఆ మాస్టర్ పర్మిషన్ ఇస్తారు. "మీరు మూడో లోకంలోకెళ్ళి మీ మామతోని మాట్లాడండి. మీకు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తున్నాం. మీరు దానివల్ల నేర్చుకుంటారని." ఇక్కడ చూడండి మాస్టర్స్ ఎంత మంచి వాళ్ళంటే ప్రతి అవకాశం ఇస్తారు నేర్చుకోవడానికి. ఇక్కడ కాదు ఏ లోకంలో అయినా నేర్చుకోవడానికి అవకాశం ఇస్తా ఉంటారు. సో, వాళ్ళు మూడో లోకానికచ్చి వాళ్ళ మామ కోసం తిరుగుతా ఉంటారు. తిరుగుతా కనిపిస్తరు. "అరే మామ నువ్వు ఇక్కడున్నవేంది? నువ్వు ఆరో లోకంలో ఏడో లోకంలో ఉండాల్సిన వ్యక్తివి. మాకంటే గొప్ప వ్యక్తివి. నువ్వు మూడో లోకంలో ఎట్లా చిక్కిపోయినావు? ఇదంతా తప్పు" అంట. "లేదు అల్లుల్లారా
నేను మీకు మంచిగా కనిపించినా, ఎన్నో సేవలు చేసినా, లక్షలు లక్షలు దానాలు చేసినా, కాకపోతే నా లోపటున్న గుణాలు మీకు తెలవదే. నా లోపటున్న గుణాలు మీకెప్పుడు చూపించలేదే. కేవలం నన్ను శరీరంగా చూసి నన్ను మంచోడని భూమి మీద ఇంకా గూడా వాళ్ళు నా స్టాచ్యూలు పెట్టిర్రు. అంటే విగ్రహాలు కట్టి దేవుడని పెట్టిర్రు కొంతమంది అనాథాశ్రమాలల్ల. ఎందుకంటే సేవ చేసిన గదా! కాకపోతే ఈడికొచ్చిన తర్వాత కింది లోకాల్నే ఉండాల్సొచ్చింది. సో, భూలోకంలో కొట్టే డబ్బా అంతా ఉత్తదే. ఎందుకంటే మన లోపల గుణాలు సరిగ్గా లేనిది ఎన్ని చేసినా గాని, ఏ స్థితికి పోవాలో ఆ స్థితికి పోతాం. మనను సృష్టించిన ఆ భగవంతుడు ఎంత ఇంటెలిజెంట్ అంటే, మనం ఏం జేస్తున్నాం అనే దానికంటే, మనం ఏ దృక్పథంతో జేస్తున్నాం అనేదే జూస్తాం. ఒక రూ. 1,00,000 ఆ రూ. 1,00,000 వల్ల నాకు రేపు పుణ్యం రావాలని జేసిన దానికి, ఒక రూపాయి జేబులో ఉండి, అరే! ఇతను అడుక్కుంటుండు, తినడానికి ఫుడ్ లేదని ఒక దయతో ఇచ్చిన దానికి, ఈ రూ. 1,00,000 వేస్ట్ ఆడ. ఈ రూపాయే ఆయనకు విలువ. ఇక్కడ దృక్పథం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాస్టర్స్ దీని గురించి చాలా బాగా అద్భుతంగా చెప్పారు. అప్పుడు అతను అంకుల్ స్టోరీ చెప్తాడు. నేను అన్నీ చేసినా. ఎందుకు చేసినా అంటే, దానికంటే ముందు నేను ఎన్నో పనికిరాని కర్మలు చేసినా. ఎంతో మంది దగ్గర డబ్బులు దొంగతనం చేసి, ఎంతో మందిని ఇబ్బంది పెట్టి, ఎంతో మందిని అది చేసి నేను ముంబైకొచ్చి బతికి, ఆ కర్మలు కడుక్కోవడానికి దాన ధర్మాలు చేసినా. అందుకే నేను ఈ మూడో లోకంలో ఉండిపోయినా అని చెప్తాడన్నట్టు. సో, అక్కడ వాళ్ళిద్దరు బాగా చెప్తారు. భూలోకంలో ఉన్న వాళ్ళు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ఏమి జేషినా గాని మీ దృక్పథం చాలా ఇంపార్టెంటు. వేరే వాళ్ళ ఆకలి తీరడానికి, వేరే వాళ్ళు సమస్యల నుండి బయటకు రావడానికి, వేరే వాళ్ళు ఎదగడానికి మీరు జేయాలి తప్ప, వాళ్ళు ఎదుగుతే నేనెదుగుతా అని, వీళ్ళకి ఉపయోగపడితే నాకింకేదో ఉపయోగపడతారని జేస్తే అది 0%. అది ఏం వాల్యూ గాదు. ఎందుకంటే భగవంతుడు అంత స్మార్ట్. మిమ్మల్ని సృష్టించిన వాడు. సో, ఎంత స్మార్ట్ అని వాళ్ళు చెప్తా ఉంటారు. సో, అందుకే మీరు చేసే పనుల పట్ల ప్రతీది దాంట్లో జాగ్రత్తగా ఉండాలని జెప్తాడు. సో, అందుకే ఈ పాయింట్ నాకు చాలా అద్భుతంగా నచ్చింది. మనకు తెలియకుండానే ఒక ఆలోచనే గావచ్చు. అరే! పలానా వాళ్ళకు ధ్యానం జెప్పినాం గదా! అని ఒక చిన్న భావన మనలో ఉంది అంటే, మళ్ళీ ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు. అంటే వాళ్ళేం జెప్తుర్రంటే మీరు చెయ్యండి, మర్చిపోండి. చెయ్యండి, మర్చిపోండి. అందుకే మన పత్రి గారు గూడా జెప్తాడు. ఒక చేత్తోని ఇస్తే ఇంకో చేతికి తెలవద్దంటాడు. మనం ఏం జేస్తున్నాం అనేది ఎడమ చేతికి గూడా తెలవదు. కుడి చేత్తోని చేస్తే. అంటే ఎందుకు తెలవద్దనంటే, మనలో చేస్తున్న, ధ్యానం నేర్పిస్తున్నా, క్లాసెస్ జెప్తున్నా, ఇక్కడ అన్నదానానికి నేనెంతిచ్చినో తెలుసా మొన్న? అని అనుకున్నామంటే 0. లేదంటే నేనింతిచ్చినా అని ఒక వాట్సాప్‌లో స్క్రీన్ షాట్ అంటే అది 10 మందిని ఇన్‌స్పైర్ జేయడానికి ఓకే. 10 మందికి నచ్చి వేరే వాళ్ళు గూడా ఇన్‌స్పైర్ గావడానికైతే ఓకే. కాకపోతే నేను చేశాను అనే ఒక భావంతో మనం జేసినామంటే మనకి 0 కిందకొస్తది. ఈ స్టోరీ 'సురేష్' అనే స్టోరీ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చంటే, సో ఎంత ఇస్తున్నామని గాకుండా, ఎంత ఏస్తున్నామని గాకుండా చేశింది మర్చిపోవడం, చేశేది ఒక ప్రేమపూర్వకంతోని, ఒక దయతోని ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇది 'సురేష్' స్టోరీ. సో ఇంకొక స్టోరీలోకెళ్దాం. అక్కడ ఇంకొక వ్యక్తిని గూడా కలుస్తారు. ఆ వ్యక్తి కొత్తగా వచ్చిండన్నట్టు. కొత్తగా వచ్చిండు గానీ చాలా దర్జాగున్నాడు. అయితే సతీష్ అనే వ్యక్తిని కలుస్తారు. వెళ్ళిన తర్వాత "నాయనా నువ్వు కొత్తగా వచ్చినావంటే" "కొత్తగా రావడం ఏంటి? నేను వెకేషన్‌కొచ్చినా" అంటాడు. "కాదు నువ్వు భూమి మీద లేవంటే" "అదే నేను వేరే ప్లేస్‌కొచ్చినా, వేరే ఊరికొచ్చినా వెకేషన్‌కి" అంటాడు. వీళ్ళకి అర్థం కాదు. "నువ్వు చనిపోయినావంటే" "లేదు లేదు ఇప్పుడు నేను మళ్ళా భూమి మీదకెళ్తా. మా 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 పిల్లలు ఆళ్ళందరూ నేను ఇడిచిపెట్టి ఎట్లొస్తా నేను ఇక్కడ వేరే లోకంలో ఉన్నా" ఎందుకంటే మాస్టర్స్ పైలోకాలు ఎట్లుంటాయంటే చాలా సార్లు ఆశ్చర్యం అనిపిస్తది. ఈ భూమికి ఇంకా అద్భుతంగుంటది. ఇదసలు భూలోకమా? పరలోకమా? అర్థం గాదు. అస్సలర్థం గాదు. అసలు ఎన్ని సార్లు క్వెషన్స్ ఒస్తాయంటే, ఇది భూలోకమా? వేరే లోకమా? ఎందుకంటే ఎగ్జాక్ట్‌గా మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత పెద్ద మారేదేం లేదు. అదే బుద్ధి, అదే ఆలోచనలు చుట్టుపక్కలంతా కనిపిస్తా ఉంటది. అక్కడ జీవితం నిజం అనుకుంటాం. వీళ్ళు చెప్తారు క్లియర్‌గా "నువ్వు చనిపోయినావంటే" నమ్మడు. అప్పుడు మళ్ళీ వేరే మాస్టర్స్‌ని పిలిచి "వీళ్ళకి సర్ది చెప్పు" అంటే చెప్తారు. "నువ్వు చనిపోయినావు నాయన. నువ్వు భూమి మీదకెళ్ళావు. నువ్వు మళ్ళొచ్చి అంతా నువ్వు రెస్ట్ తీసుకో కొన్ని రోజులు." ఎందుకంటే చాలా జన్మలు మనం బాల్యాత్మగా ఉన్నప్పుడు, మనం చనిపోయినప్పుడు, మనం అంతా రియలైజ్ జేసుకోలేం. ఇప్పుడు ఇంతమంది ఈ సబ్జెక్ట్ ఇప్పుడు ఇంతమంది వింటున్నామంటే, ఎన్నో విషయాలున్నా గాని, ఈ విషయాల్లో కొంతమంది మాత్రమే ఎందుకు పార్టిసిపేట్ చేస్తున్నాం అంటే, మనం ఐదో తలం, ఆరో తలం, ఏడో తలంకి సంబంధించిన వ్యక్తులు. ఇంతమందికి ధ్యానం జెప్తున్నాం ఎందుకంటే భూమి మీద జన్మ తీసుకోవడానికి 3 కారణాలుంటాయి. ఒకటి కర్మలు, సరిదిద్దుకోవడానికి ఒకటి. ఇంకొకటి మన చుట్టుపక్కలున్న వాళ్ళకి అంటే మన కుటుంబ సభ్యులకో, చుట్టుపక్కలున్న వాళ్ళకో, ఒక పలానా దేశంకో, పలానా
దానికో సహాయపడడానికొస్తాం. రెండో కారణం. మూడవది పూర్తిగా ఈ భూమాతకు సహాయపడడానికొస్తాం. 3 కారణాల్లో ఏదో కారణం వల్ల మనకు జన్మ తీసుకోవచ్చు. సో, ఈ సతీష్ అట్లే నమ్మడన్నట్టు. ఇదంతా నమ్మడు. దాని తర్వాత నువ్వు రెస్ట్ తీసుకో. ఫస్ట్ ఏమైతుందంటే మనం గూడా నమ్మకపోవచ్చు. ఇప్పుడంటే మనం చాలా విషయాలు తెలుసుకుంటున్నాం గాబట్టి, చాలా మంది తెలియని వాళ్ళు సడెన్‌గా ఒక 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 డైమెన్షన్‌లో మేలుకుంటరు. అందరు కనిపిస్తారు. అంతా కనిపిస్తది. ఎట్లా నమ్ముతారు? సో, వాళ్ళకి ఫస్ట్ కొద్దిసేపు కొంచెంసేపు రెస్ట్ తీసుకోమంటారు. రెస్ట్ తీసుకున్న తర్వాత వాళ్ళంతా సెట్ అయ్యి, వాళ్ళు అక్కడ సిద్ధంగా ఉన్నప్పుడు, నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు వాళ్ళను అక్కడి నుంచి తీసుకొచ్చి వాళ్ళకి చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఫస్టు జీవితం నువ్వెలా గడిపావు? అనలైసిస్. సో, నువ్వెలా గడిపావని జెప్పి మొత్తం ఒక చూసుకోమంటారు. వాళ్ళక్కడ మనమన్నీ జూసుకుంటాం. ఏం జేసినాం? ఏ కర్మలు జేసినాం? ఎంత స్వార్థపూరితమైన కర్మలు జేసినాం? ఎంతమందిని ఇబ్బంది పెట్టినాం? ఎంతమంది దగ్గర మనం అన్యాయంగా తీసుకున్నాం? ఇవన్నీ క్లియర్‌గా జూసుకుంటాం. క్లియర్‌గా జూసుకున్న తర్వాత బాగా బాధపడతాం. ఎందుకు బాధపడతామంటే, ఇక్కడ నేను, వాళ్ళు అనే ఒక డిఫరెన్స్ కనిపిస్తుంది గానీ, పైలోకాల్లో ఆ డిఫరెన్స్ అనేది ఉండదు. పైలోకాల్లో సో, నువ్వు, నేను ఒకటే. అంతా మిర్రరే. మిర్రర్ ముందు నిలుచుకొని ఎప్పుడు కొట్టుకోం గదా మనం. కొట్టుకుంటే మనకే దెబ్బ తాకుతాయి. ఎగ్జాక్ట్‌గా పైలోకంలోకెళ్ళిన తర్వాత అదే కనిపిస్తది. వాళ్ళు నేనే, నేను నేనే. ఆ కులం వాళ్ళు నేనే, ఈ కులం వాళ్ళు నేనే. ఆ మతం వాళ్ళు నేనే, ఈ మతం వాళ్ళే నేనే. సో, అటువంటప్పుడు ఇన్ని కర్మలు చేషినా అని జెప్పి బాగా రియలైజ్ అవుతాం. రియలైజ్ అయ్యి సరే మాస్టర్స్ అని జెప్పి మనం ఉన్నతాత్మలైతే మనమే మంచిగా ఒక ప్రణాళిక చేసుకుంటాం. మంచిగా రాసేసుకుంటాం. ఇలా చేసుకు లేదంటే అక్కడున్న మాస్టర్స్ సపోర్ట్ తీసుకుంటాం. మాస్టర్ తీసుకొని సరే గతం గతం ఇప్పుడేం జేయాలని. అది గూడా మనం సిద్ధంగున్నప్పుడు. కొంతమంది అప్పుడు గూడా ఒప్పుకోకపోవచ్చు. చాలా వరకు ఒకటో, రెండో, మూడో లోకంలో ఉన్న వాళ్ళు మళ్ళీ అదే కోపంతోని, అదే జెలసీతోని, అదే స్వార్థపూరితమైన ఆలోచనలతోని, కోరికలతోని అక్కడిక్కడనే కొట్టుమిట్టాడుతారంటంట. వాళ్ళు వాళ్ళు కొన్ని రోజులు ఉండి ఇంకా అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గూడా అట్లే ఉంటారట. అట్లే ఉండి వాళ్ళకేం జేయాలో అర్థం గాదు. అవే ఆలోచనలు, అవే భావాలు. పొద్దున్న లేషి నుంచి అదే ఇంకా. వాళ్ళకి వేరే అదే లేదు. ఏదో ఒక రోజు వాళ్ళకి విసుగనిపిస్తది. అప్పుడు వాళ్ళు మారాలని సిద్ధంగుంటరు. ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళకి మారాలని సిద్ధంగా ఎందుకంటే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక అవకాశం ఏంటంటే, మనం ఏ గుణాలతోని చివరి శ్వాస విడిచిపెట్టినాం అనేది అక్కడ దిగిపోతాం. ఎగ్జాక్ట్‌గా మన దగ్గర డబ్బులుంటే, బాగా డబ్బులుంటే ఇండియా రావాలంటే ఫ్రాన్స్ నుంచి ఒక ఫ్లైట్ ఒక పారిస్ ఎళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక ఫ్లైట్ ఎక్కొచ్చు. ఎక్కువ డబ్బులుంటే. ఒక బస్ ఎక్కొచ్చు. ఒక సైకిల్ ఎక్కొచ్చు, నడుచుకుంటూ పోవచ్చు. శక్తికి మ శక్తికి తగ్గట్టు మనం వెళ్తున్నాం. ఎగ్జాక్ట్‌గా ఇక్కడ గూడా అంతే. మనం ఏ గుణాలతోని, ఏ భావాలతోని, ఏ జ్ఞానంతోనైతే కన్ను మూస్తామో, ఆ జ్ఞానంతోనే ఆ లోకంలో తేలుతాం. అక్కడ జీవితం మళ్ళా అవుతది. జీవితం అనేది ఎప్పటికి ఉంటది. ఎప్పుడు ఉంటది. చావు అనేది ఎప్పటికి ఉండదు. లెర్నింగ్ అనేది ఎప్పటికంటే ఎప్పటికుంటది. కంటిన్యూస్ ఉంటది లెర్నింగ్. ఏ లోకంలోకెళ్ళినా ఏడో డైమెన్షన్ ఉన్న వాళ్ళు కూడా నేర్చుకుంటారంట. ఇంకా ఇలా జేయాలి ఇంకా అని జెప్పి. వాళ్ళు మళ్ళీ భూమి మీదకొచ్చి మనకు నేర్పిస్తూ ఇంకా అద్భుతంగా వాళ్ళు క్రియేషన్ జేస్తూ ఉంటారు. సో, సో, ఇట్లా సతీష్ లాగా మనం గూడా నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. సో, ఇటువంటి జ్ఞానం మనకు చాలా అద్భుతంగా ఉపయోగపడతది. సో, అక్కడ మొత్తం జీవిత ప్రణాళిక మొత్తం చూసుకున్న తర్వాత, ఈ పలానా కుటుంబంలో అని మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ మర్చిపోతాం. భూమి మీద తల్లి గర్భంలో ఉన్నప్పుడు గుర్తుంటది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు నీ పేరిది, ఊరిది, నువ్వు జేయాల్సినవి, నీ బాధ్యతలివి. ఇవన్నీ చుట్టూ పక్కలున్నయన్నీ మనం నింపేసుకొని, మనం అదనుకోని జీవితం మొత్తం మళ్ళీ చివరి శ్వాస వరకు ఆడనే ఎండ్ అవుతుంది. సో, ఇక్కడ క్వాలిటీస్ ఇంపార్టెంటు. మన క్వాలిటీస్ మీద, గుణాల మీద మాస్టరీ ఇంపార్టెంటు. చేసిన తప్పులకు పశ్చాత్తాపపడడం ఇంపార్టెంటు. పశ్చాత్తాపంతో మనం పరివర్తనగా నేర్చుకోవడానికి మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉండడం చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఫీలింగ్స్ అనేదే మ్యాటర్. ఈ భూమి మీద ఒక వ్యక్తికి ఇంకేమైనా జెప్పాలి అంటే నోటి ద్వారా జెప్తాం. లోపట ఎంత కోపం, అసూయ, జెలసీ ఎంత ఉన్నా నవ్వుతూ మాట్లాడతాం. బట్ పైలోకాల్లో అట్లుండదు. మాటలు లేవు. మాట్లాడుకోవడం లేవు. లోపట ఏదుంటే అది గనిపిస్తది. లోపట కోపం ఉంటే కోపమే కనిపిస్తది. లోపట జెలసీ, అసూయ ఉంటే అసూయనే కనిపిస్తది. సో, ఈ భూమి మీద మనకు ఎంత నవ్వుతున్నాం, ఎంత చేస్తున్నాం, ఎంత చెప్తున్నాం అనే దానికంటే లోపట ఎట్లున్నాం అనేది 100కి 100% ఇంపార్టెంట్. ఇంకోటి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని సరి జేయడానికి ఉన్నారు తప్ప, వాళ్ళని సరి జేయడానికి లేదు. వాళ్ళందరిని డిజైన్ జేసుకొచ్చింది మనల్ని సరి జేయడానికి తప్ప, వాళ్ళని జడ్జ్ జేయడానికి అస్సలు లేదు. సో, ఇది బాగా గుర్తుంచుకోవాలి. అండ్ ఇంకొకటి ఇంతకుముందు చెప్పినట్టు ఆ భావం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏది ఇస్తున్నాం అది సెల్ఫ్‌లెస్‌నెస్ అంటే నిస్వార్థంగా జేయాలి.
ఇది బాగా అంటే బాగా ఇంపార్టెంట్. మనం ఈ తోని ఎన్ని స్వకర్మలు చేసినా గాని అదొక ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతది. ఆడ పోయి అంత ఇన్వెస్ట్‌మెంట్ చేసినా నాకేమొస్తది అనే అయిపోతది. అది ఇన్వెస్ట్‌మెంట్ గాదు. ఒక వ్యక్తి రోడ్డు మీద ఎంతో ఇబ్బందికి గురవుతుండు. అతనికి ధ్యానం చెప్తే అతని జీవితం, అతని కుటుంబం, అతని ఊరు బాగుపడతదని ఒక భావన లోపడుతూనొచ్చినప్పుడు, రేపచ్చి అతను నన్ను తిట్టినా గాని, "నువ్వు ధ్యానం ఎందుకు చెప్పినా" గాని, దాన్ని గూడా యాక్సెప్ట్ చేస్తా. దాంతోని గూడా అటాచ్ గాను. ఎందుకంటే ఇక్కడ బంధం అనేది ఉంటది. ఒకరి దగ్గర నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసి, ఆశించి ఒకటి చెప్పినామంటే, ఇంకో రోజు రిఫ్లెక్ట్ అవుతది. ఈరోజు బాగా డబ్బుంది ఆనందపడ్డామంటే, ఏదో రోజు టర్న్ అవుతది. దుఃఖపడతాం. ఈరోజు అన్నీ బాగానే ఉన్నాయని అహంకారం వస్తే, ఇంకొక రోజు అన్నీ పోయినప్పుడు దుఃఖపడతాం. అంటే ప్రతి దానికి మన జీవితంలో బయట నుంచి వచ్చేది ప్రతిరోజు మనం బయట నుంచి వచ్చేదంతా ఏదో ఒక రోజు పోతుంది. ఈరోజు ఎక్కువ ఆనందపడ్డాం, ఎక్కువ ఓవర్ ఎక్సైట్ అయినామంటే, ఏదో ఒక రోజు ఎక్కువ దుఃఖపడతాం. అంటే మిడిల్ పాత్ అంటే స్ స్ ఏది ఎక్కువ వచ్చినా గాని దాన్ని కూడా తట్టుకునే స్థితి. ఏది లేకపోయినా దాన్ని కూడా తట్టుకునే స్థితి. సో, ఎవ్వరి నుంచి ఏమి ఆశించకుండా సాయం చేసే స్థితి. ఈ భూమి మీద అవకాశాలు చాలా ఎక్కువ. అద్భుతమైన అవకాశాలు. చుట్టుపక్కలున్న వాళ్ళందరిని 100కు 100% మాస్టరీగా డిజైన్ చేసుకున్నాం. ఈ వయసులో ఈ పలానా వ్యక్తి నా జీవితంలోకి రావాలి. ఒక కర్మ క్లియర్ చేసుకోవాలి. ఆ వ్యక్తి వస్తాడు ఆ కర్మకి తీయడానికి. బట్ మనమేమనుకుంటాం, ఆ వ్యక్తి నన్ను ఇట్లా చేసిండు, అట్లా చేసిండు. నేనెందుకు ఊకుంటా? నేనసలు ఊకోను. నేనిట్లా చేస్తా. అయిపాయే. తెచ్చుకున్నది మనమే, చేసుకున్నది మనమే, డిజైన్ చేసుకున్నది మనమే, మళ్ళా కొత్త కర్మ చేసుకున్నది మనమే. అందుకే అక్కడ ఉన్న వాళ్ళిద్దరు చెప్తారు వాళ్ళ కొడుకులు. చాలా మంది భూమి మీదకెళ్ళే ముందు అద్భుతంగా ఎదగడానికెళ్తా ఉంటారు. చాలా మంది దిగజారి గూడా వస్తారు. చూడండి మాస్టర్స్. ఎదగడానికి వచ్చాము. ఎదిగిపోవాలి తప్ప దిగడానికి రాలే. అన్ దిగి ఎదగడానికొచ్చాం. సో, ఇది మనం ఎప్పటిదెప్పుడు అవేర్‌నెస్ ఉండాలి. ఏ పరిస్థితి అయినా గాని డబ్బులున్నా, డబ్బులు లేకపోయినా, కుటుంబంలో ఎటువంటి సమస్యలున్నా, ఆరోగ్య సమస్యలున్నా, ఎటువంటి సమస్యలున్నా మనమే క్రియేట్ చేసుకున్నామంటే ఎందుకు క్రియేట్ చేసుకుంటున్నాం మరి? అంటే ఏదో లెర్నింగ్ ఉంది. ఏదో క్వాలిటీ ఉంది. ఆ క్వాలిటీస్ ఏందో చూద్దాం. ఆ క్వాలిటీస్ నేర్చుకుంటే బయటపడతాం. ఆ క్వాలిటీస్ నేర్చుకోనంత వరకు పడతాం. ఇంకొక బుక్‌లో చెప్తాడు. ఈరోజు ఒక బుక్ చదవండి. ఆ బుక్‌లో ఒక్క గుణం నేర్చుకోవడానికి 4000 సంవత్సరాలు పట్టిందంట. 4000 ఒక గుణం. అంటే అది అంటే దీన్ని బట్టి నేను ఎన్ని రోజులలో ఎన్‌లైట్‌మెంట్ అవుతా? నేను ఎన్ని రోజులలో దుఃఖం పోతది అంటే, నీకు 5 రోజులు, నీకు 10 రోజులు అని చెప్పడానికి లేదు. ఈ క్షణంలో మనం ఎంత మారుతున్నాం అనే దాని మీద ఇంపార్టెంట్. ఈ క్షణంలో మనం ఎన్ని గుణాలను మనం మనం ఫాలో అవుతున్నాం. దాన్ని మనం పరివర్తన చెంది మన జీవితంలో అప్లై చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అప్పుడే మన ఎన్‌లైట్‌మెంట్‌కు, జ్ఞానోదయానికి దగ్గరవుతుంది తప్ప, వ వేల జన్మలు తీసుకుంటే దగ్గరవుతాం అనేది ఏముండదు. సో, ఎంతో జ్ఞానం నేర్చుకుంటే దగ్గరవుతాం అనేది ఏముండదు. జ్ఞానం నేర్చుకొని దాన్ని మనం మన జీవితంలో అలవాటు చేసుకోవడన్నప్పుడు అవుతది. ఎందుకంటే చాలా అంటే చాలా డీప్‌గుంటది. ఈ ఈ ఈ యొక్క సబ్జెక్ట్. చిన్నదే అనిపిస్తది. ఏముంది కోపమే గదా! అనిపిస్తది. బట్ లోతుల్లో బయట కోపం ప్రదర్శించం. లోపట లోపటొచ్చేస్తది. బయట వేరే వేరే మీద ఎవరి మీద కంపేరింగ్ జేసుకొని లోపట ఒక ఆలోచనొస్తది. అరే! వాళ్ళకంటే దీనికంటే వాళ్ళది బాగుంది అని జెప్పి. అంటే ఇవి చాలా లోతుగా అంటే లోతుగుంటాయి. కష్టాలు ఎవరికొస్తాయి? వాళ్ళు చాలా అద్భుతంగా చెప్పిన పాయింట్ మాస్టర్స్ ఇది. ఇది నాకు చాలా నచ్చిన పాయింటు. భూమి మీద కష్టాలు ఎవరికొస్తాయంటే అద్భుతమైన సాహసవంతమైన ఆత్మలకు మాత్రమే కష్టాలు తెచ్చుకుంటారంట. మిగతా వాళ్ళు తట్టుకోలేని శక్తి లేని వాళ్ళు కష్టాలు తెచ్చుకోరంట. సో, ఎంత తొందరగా పాఠాలు నేర్చుకొని, ఎంత తొందరగా జ్ఞానోదయం అని పొందాలనుకుంటే అది తెచ్చుకుంటారంట. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇద్దరు వ్యక్తులున్నారు. నెక్స్ట్ రోజు పెళ్ళికెళ్ళాలి. ఇద్దరు వ్యక్తులు పెళ్ళికెళ్ళాలి. సో, ఒకతను బట్టలు ఉతుక్కుంటాడు, ఆరేస్తాడు అక్కడ. వైర్‌కి ఆరేస్తాడు. ఇంకో వ్యక్తి బట్టలు ఉతుక్కుంటాడు. రేపు పెళ్ళికెళ్ళాలి గదా! సో, పెళ్ళికెళ్ళాలి గాబట్టి రేపెళ్ళాలంటే ఇంత తొందరగా ఆరదు. ఇంకో వ్యక్తిని పిలుస్తాడు. నాకు కొంచెం హెల్ప్ జేయి భయ్యా అని. పిలిచి పట్టుకోమని జెప్పి మంచిగా పిండుతాడు. ఎంత పిండుతాడంటే చాలా గట్టిగా పిండుతాడు. లోపడున్న మొత్తం వాటర్ ఎళ్ళిపోతాయి. నెక్స్ట్ డే వరకు అది రెడీగుంటది. పెళ్ళికెళ్తాడు. ఈ వ్యక్తికి మాత్రం అది ఆరదు. పెళ్ళికెళ్ళాడు. ఇంకో 2 రోజులు లేట్ అయితది. ఎగ్జాక్ట్‌గా మన జీవితంలో మనం చేసిన కర్మలు పిండుకోవడానికి, తీసివేయడానికి, కడుక్కోవడానికొచ్చాం. సో, దండం మీద ఆరేసినట్టు అట్లే ఉంటే ఉండొచ్చు. అద్భుతమైన జీవిత ప్రణాళిక ఎందుకు చేసుకోరాదు మన చేతుల్లో ఉన్నప్పుడు? రేపేం గావాలో అది ఇప్పుడు రాసుకో అంటే అద్భుతంగా రాసుకుంటాం మనం. ఒక కారు గావాలి, ఇల్లు గావాలి, ఇద్దరు కొడుకులు గావాలి, మంచి పెద్ద రాయల్ బంగ్లా గావాలని జెప్పి. కానీ దాని తర్వాత ఎన్నో కర్మలొస్తాయని దెలుసు గదా! అందుకే రాసుకోం మనం. కట్ జేస్తాం. బిల్డింగ్ కట్ జేస్తాం. కా ఈ డబ్బుల్ని కట్ జేస్తాం. ఎందుకంటే చూసుకుంటాను డబ్బులుంటే నాకు వస్తది. సో, డబ్బులు లేకుండా డబ్బు విలువ ఇవ్వాలి.
సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు అసూయ ఉంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నాకంటే ఎక్కువ ఎదగాలి. అప్పుడు అసూయ తీసుకుంటా. నేనే అందరికంటే గొప్ప ఉంటే వేరే వాళ్ళ మీద అసూయ ఎట్లొస్తది? వేరే వాళ్ళు నాకంటే గొప్పగా ఉన్నప్పుడే కదా నాకు అసూయొస్తది. సో అటువంటి పరిస్థితులు క్రియేట్ చేసుకుంటాం. సో ఇప్పుడున్న పరిస్థితులు మనం నిందించడం తప్పు. ఎందుకంటే డిజైన్ చేసుకుంది మనమే. నేర్చుకోవడానికి డిజైన్ చేసుకున్నాం కాబట్టి ఇది పోవాలంటే అది పోయినా ఇంకొక రూపంలో, ఇంకొకరి దారిలో, ఇంకొక జన్మలో రావాల్సిందే. కడుక్కోవాల్సిందే. సో ఏది ఎప్పుడు పోతది? మనం క్వాలిటీస్ నేర్చుకోవాలి. సమస్యొచ్చినప్పుడు నేను నేర్చుకోవాలి అనే క్వెషన్ ఏసుకోవాలి. అదొక బుక్ ద్వారా, ఒక ఫ్రెండ్ ద్వారా, ఒక సెషన్ ద్వారా, ఒక మాస్టర్ ద్వారా ఏదో ఒక విధంగా మన జీవితంలోకొస్తది. నువ్వు ఇది నేర్చుకోవాలి బై. ఇది నేర్చుకోవాలి. ఏం జేయాలి? ఇది నేర్చుకోవాలంటే. సో ఒక్కటేసారి పడిపోతాం. అంత ఈజీగా పోతాయా గుణాలు? కొన్ని వందల సంవత్సరాలకు రాదు పోవు కావచ్చు. బట్ తెలుసుకొని చేయడం తప్పు అని. మళ్ళీ ఇంకా వస్తుంది రోజు రోజుకి వింటూ సజ్జన సాంగత్యం చేస్తూ ధ్యానం చేస్తూ మన మీద మనం ఒక మాస్టరీ సంపాదిస్తాం. సో అట్లా కొన్ని ఒక 2, 3 గుణాలకి ఈ జన్మలో అసూయ పోవడానికి, అందరిని సమానత్వంతో చూడడానికి, ఒకానొక జన్మలో మిగతా వాళ్ళకి సహాయం చేయడానికి, ఇంకొక జన్మలో మిగతా వాళ్ళ కష్టాలన్నీ మనం తీసుకొని దాన్ని అనుభవమై వాళ్ళకి టీచ్ చేయడానికి ఇట్లా ఎన్నో జన్మలు తీసుకుంటా ఉంటాం. సో, ఆ జన్మ పరంపరలో సో ఇది. అక్కడ ఇంకా చెప్తున్నారేంటంటే, మేమిక్కడ గూడా నేర్చుకుంటున్నాం. భూమి మీద మీరు నేర్చుకుంటున్నారు గదా! మేమిక్కడ గూడా నేర్చుకుంటాం. కాకపోతే మాకిక్కడ చాలా లేట్ అవుతది. చాలా లేట్ అవుతది. మీకు భూమి మీద చాలా తొందర ఈజీ. మీకు బాగా మంచి బంపర్ ఆఫర్ మీకు భూమి మీద. భూమి మీద మీరు శరీరంతోని బతుకున్నారు. మీకు శ్వాస ఉందంటే బంపర్ ఆఫర్. ఎందుకంటే మీరు మస్తు నేర్చుకోవచ్చు. కాకపోతే మీరు ఏం నేర్చుకోవాలని తెలవాలి. ప్రతి క్షణం మీరు అవగాహనతోని ఉండాలి. అవగాహన అంటే ఎరుకతోని ఉండాలి. ఎరుక ఉండాలంటే ధ్యానం జేయాలి. ధ్యానము, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం, సేవ ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. సో, ఆహ్, చిన్న విషయాలు ఈరోజు హ్మ్. ఒక ప్రాణిని చంపి తింటే ఆనందం వస్తది గావచ్చు. సంతోషం వస్తది గావచ్చు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఒక అరగంట. తర్వాత ఎళ్ళిపోతది. ఆహ్, దాని కోసం ఎన్నో కర్మలు మీరు పైన అనుభవించాల్సొస్తది. సో, మీరు చేసే ప్రతి పని పట్ల చాలా జాగ్రత్తగుండాలి. వేరే వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకోవచ్చు. మంచి మార్గంలో సంపాదించేటోళ్ళ కంటే చెడ్డ మార్గంలో సంపాదించేటోళ్ళు లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు గదా! సో, వాళ్ళ లెక్క బతకలేమా అంటే మనం బతకలేం. ఎందుకంటే మనం ఆల్రెడీ పాస్ అయ్యి వచ్చినాం. మనం బతకాల్సిన అవసరం లేదు అవినీతితోని. సో, ఆ పాఠాలు నేర్చుకోవడానికి అక్కడ ఇక్కడ మహా అయితే 100 ఏండ్లు, 50 ఏండ్లో దాన్ని అనుభవిస్తారు. అది కూడా మళ్ళీ దాని కర్మ ఉంటది. అన్ని రోజులు కూడా అనుభవించరు. అక్కడికెళ్ళిన తర్వాత దానికి చాలా రెట్లు ఇబ్బంది పడాల్సొస్తది. సో, మన సరికాని జీవితంలో మనం జీవిస్తున్నామంటే. అది ఏదైనా గావచ్చు. అట్లని జెప్పి ఇది నేను చెప్తుంది నమ్మాలని కాదు. సో, మన లోపటి నుంచి మనకు తెలుస్తది. ఏది నిజం, ఏది సత్యం. ఎందుకంటే మనమే క్రియేట్ జేసుకున్నాం ఈ సోల్ ప్లాను. మనమే ఇన్ని సంవత్సరాల నుంచి జన్మలు తీసుకున్నాం. సో, మన లోపటి నుంచి ఆన్సర్ వస్తది. ఏది సత్యం అనేది జెప్పి. అదే విధంగా ఆహ్, సో, ఇక్కడ మనం అందరం పర్ఫెక్ట్‌గా ఉండాలని ఏం లేదు. ఆ గుణాలన్నీ ఈ రోజుకి ఈ రోజు రావాలనేది ఏం లేదు. మంచిగా టైం ఉంది మనకు. ఈ జన్మలో ఏ పాఠాలు నేర్చుకోవాలో, ఆ పాఠాలు నేర్చుకుంటే అన్ని మధ్య మార్గంలో మనం మెల్లిమెల్లిగా చేస్తాం. ఎందుకంటే పర్ఫెక్ట్ అనేది లేనే లేదు. ఆరవలోకవాసులు గూడా వాళ్ళు పర్ఫెక్ట్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఇంకేదో చేసేది నేర్చుకునేది ఉంటది. వాళ్ళు ఏదో ఇంకేదో క్రియేషన్ చేసినంత పర్ఫెక్ట్ అనేది ఉండదు. బట్ బెటర్ ఈ రోజు కంటే నిన్న. 2024లో నా కోపం ఈ విధంగా ఉంది. నాలో ఇంత అసూయ ఉంది. ఇంత కంపారిజన్ చేస్తున్నా. 2025లో రాసేసుకోవాలి. ఓకే. ఎందుకంటే మనకే తెలుస్తది. మన మనకు చాలా బాగా తెలుసు మనం ఏ పాఠం నేర్చుకోవాలనేది. చాలా అద్భుతంగా తెలుసు. ఎందుకంటే వేరేటోళ్ళకి తెలవదు. మనం నవ్వుతూ కనిపియొచ్చు కానీ, నవ్వుతూ కనిపించి మంచిగా మాట్లాడినంత మాత్రం మనం కాదు కదా! మన లోపటేందనేది మనకే తెలుస్తది. ఒకే ఒక్క వ్యక్తి మన గురించి మనకే తెలుస్తది. మనం ఏం నేర్చుకోవాలో మనకే తెలుస్తది. అవన్నింటే రాసేసుకోవాలి. 2025 కల్లా అన్నిటి మీద మాస్టరీ సంపాదిస్తా. అద్భుతంగా ప్రతిరోజు వచ్చే సవాలన్నీ ఇవి నేర్పియడానికి వస్తున్నాయి. నేను సిద్ధంగా ఉంటా అవేర్‌నెస్‌తో. ఒక పలానా వ్యక్తి వచ్చిండు. సో, ఏ పాఠం నేర్చుకోవాలి? ఒక పలానా సమస్య వచ్చింది. పలానా అనారోగ్యం వచ్చింది. ఏ పాఠం నేర్చుకోవాలి? ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. అండ్ మాస్టర్స్ మనకు చాలా అద్భుతంగా నేర్పిస్తారు. ఎంత ప్రేమ స్వరూపాలంటే మనం భయపడాల్సిన అవసరం లేదు పైలోకాల్లో. అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. ఎంత ప్రేమ స్వరూపాలంటే వాళ్ళ ప్రేమను తట్టుకోలేం మనం. మాటల్లో వివరించలేం. వాళ్ళ చూపు పడితే చాలు అంత ప్రేమ వాళ్ళ లోపటి నుంచి వస్తా ఉంటది. అంత చిన్న పిల్లల తత్వం వాళ్ళు. వాళ్ళు చాలా దగ్గర కూర్చోబెట్టుకొని, "నాయనా నువ్విది జేయాలి. నువ్వెందుకు జన్మ తీసుకున్నావు? ఇది జేయడం తప్పు. ఇది సరికాని మార్గం" అని చాలా అద్భుతంగా నేర్పిస్తారు వాళ్ళు. అంత శక్తి మనం నింపుకోడానికి, తీసుకోవడానికి సిద్ధంగున్నప్పుడు దే ఆర్ రెడీ టు హెల్ప్ అస్. ఎంతోమంది నక్షత్రలోక వాసులు ఈ క్షణంలో వాళ్ళు మనకు సహాయం జేయడానికి సిద్ధంగున్నారు. ఎంతోమంది. ఎన్నో లోకాల నుంచి. వాళ్ళందరూ సిద్ధంగున్నారు భూలోక వాసులకు సిద్ధంగా. ఎందుకంటే వాళ్ళు మన ఫ్రెండ్సే.
కొంతమంది రాలేరు. కొంతమంది భూమి మీదకొచ్చి జన్మ తీసుకున్నాం. మీరు మాకు హెల్ప్ చేయండి అని చెప్తున్నాం అంతే. సో, ఇంకో స్టోరీ గూడా చెప్తున్నా. ఇంట్లో అద్భుతమైన స్టోరీ. పేరు నాకు గుర్తులేదు. పేరు రమేష్ అనుకుందాం. సో, రమేష్ అనే ఒక వ్యక్తి ఉంటాడు. తను మూడో లోకంలో ఉంటాడు. తన ప్రియురాలు, తన వైఫ్ ప్రియురాలు ఐదో లోకంలో ఉంటది. నాలుగో లోకం, ఐదో లోకం. సో, ఆళ్ళ ప్రియురాలుకు తన ప్రియుడిని పైలోకంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నిస్తా ఉంటదన్నట్టు. ప్రయత్నిస్తా ఉంటే, అప్పుడు తన జన్మ తీసుకోవడానికి అవకాశం ఇస్తది. అంటే మాస్టర్‌తోని మాట్లాడి "నువ్వు జన్మ తీసుకో. నేను నీకు హెల్ప్ చేస్తా. ప్రా నీకేమైనా హెల్ప్ చేస్తే ఇది జన్మ తీసుకొని, ఈ కర్మలు గత జన్మలో చాలా పాపపు కర్మలు చేసినావు కదా! అవన్నీ తుడిచేసుకొని పైనకి రా. మనం హాయిగా ఈ 4, 5 లోకాల్లో విహరిస్తూ మన ఎదుగుదల చేసుకుందాం. నువ్వు రా" అని చెప్తది. ఆ అమ్మాయి చెప్తది. ఈ వ్యక్తి అనుకున్నట్టే జన్మ తీసుకుంటాడు. జన్మ తీసుకొని నే నే ఈ మళ్ళీ ఈ లోకంలో, ఈ మాయలో పడి పెరుగుతాడు. స్టార్టింగ్ చిన్నప్పుడు కాస్త మంచిగానే ఉండే. తర్వాత దోస్తులతోని దాని దీనితోని అన్ని అనవసరమైనన్ని ఇల్లీగల్ పనులు జేసి, అనవసరపు మాటలు మాట్లాడి, వేరే వాళ్ళని ఎప్పుడు దూషిస్తూ, కుటుంబ సభ్యుల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూ ఇటువంటి జీవిస్తా ఉంటాడు. పాపం వాళ్ళక్కడ ఫిఫ్త్ డైమెన్షన్‌లో వాళ్ళ ప్రియురాలు మాత్రం మస్తు బాధనిపిస్తది. అరే! ఈ పిల్లగాడిని కిందకి పంపించినా నేర్చుకొని పైన కట్టాలి. ఇంకా కిందకే వెళ్తాడు. 3-5 4, 5 రాక ఇంకా 2కెళ్ళేటట్టున్నాడని చెప్పి మాస్టర్‌కి చెప్తదక్కడ. మాస్టర్స్ చాలా బాధపడతది. బాధపడి చెప్తది మాస్టర్స్. ఇక్కడ కింద మా వోడిని పంపించిన. బట్ వాడు ఇంట్లేడు. సో, మరి ఏం చేద్దాం? అంటే, సరే ఓకే. కొద్దిసేపు వెయిట్ చేయి నేను చూసుకుంటా అమ్మా అని చెప్పి మాస్టర్స్ ఎందుకంటే, మాస్టర్స్ చాలా దయా స్వరూపులని చెప్పుకున్నాం గదా! సో, వాళ్ళు చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. అనంతరం కాలం గడుస్తా ఉంటది. అన్నీ చేయరాని పనులన్నీ చేస్తా ఉంటాడు. చేస్తున్న తర్వాత ఒక కార్‌లో వాళ్ళ అమ్మను చాలా ఇబ్బంది పెడతా ఉంటాడు. వాళ్ళ అమ్మ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పారిపోతా ఉంటాడు. ఏదో సంథింగ్ అయితే హ్మ్. మొత్తానికి కాళ్ళు ఇరిగిపోతాయి. కాళ్ళు ఒక యాక్సిడెంట్‌లో ఇద్దరు అయితే ఏం జరుగుతదంటే ఇక్కడ స్టోరీలో, ఇతను ఏం జేయాలో అర్థం గాక ఈమె ఏం చేస్తదంటే తనకున్న శక్తితోని ఒక వ్యక్తిని పంపిస్తది. బెంగుళూరులో ఉన్న ఒక వ్యక్తిని పంపించి, "నువ్వక్కడ రమేష్ అనే వ్యక్తికి నువ్వు కొంచెం జ్ఞానం జెప్పు. నువ్వు అతన్ని మార్చు" అని జెప్పి ఇప్పుడు మన చుట్టుపక్కల చాలా మంది జ్ఞానం జెప్తా ఉంటారు కొంతమంది. కొంతమంది మంచి వాక్యాలు జెప్తా ఉంటారు. సో, ఇది గూడా ఎంతో కొంత ప్రణాళిక ఉండొచ్చు. సో, అట్లా ఆ వ్యక్తికి సతీష్ అనే ఈ రమేష్ అనే వ్యక్తికి చెప్పడానికి నాగేష్ అనుకుందాం. నాగేష్ అనే వ్యక్తిని పంపించింది. పంపించిన తర్వాత ఈ వ్యక్తి ఆ బెంగుళూరు నుంచి ఈ వ్యక్తి దగ్గరకుండే దగ్గరొచ్చి స్నేహం, ఫ్రెండ్ అయ్యి నడుస్తా ఉంటే, ఈ వ్యక్తికి మంచి చెప్పాల్సింది పోయి, ఇతనుకున్న నెగెటివ్ బిహేవియర్ వల్ల అతను కాస్త చెడైపోతాడు. అతను కాస్త పనికిరాని క్వాలిటీస్ అన్ని నేర్చుకొని ఎగ్జాక్ట్‌గా దొందయిపోతది. సో, వాళ్ళిద్దరు. సో, అలా అక్కడున్న ప్రియురాలు మళ్ళీ ఏడుస్తది. ఏడుస్తదంటే బాధపడతారు. ఇట్లా నేను అసలు ఈ నాగేష్‌ని పంపించిందే ఇతన్ని సెట్ జేయడానికి. ఈయన కాస్త మొత్తం రివర్స్ అయిపోయిందని చెప్పి మళ్ళా మాస్టర్‌ని పిలుస్తది. మాస్టర్ ఇది సంగతంటే, "నువ్వు కొన్ని సంవత్సరాల వరకు ఏం జేయకు. అంతా సరిదిద్దుకుంటుంది. నా మీద నమ్మకం ఉందా? నా మీద నమ్మకం ఉంటే నీ శక్తితోని ప్రయత్నం జేయకు." ఎందుకంటే ఈమేం చేస్తదంటే, తన ఆలోచన శక్తితోని నగేష్ అనే వ్యక్తికి ఆలోచన లో పెట్టి, తనని ఇక్కడికి పంపించి, తన బుద్ధితోని అంటే తన ఆలోచనలోకి ఎంటర్ అయ్యి పంపిస్తదన్నట్టు. అంటే మాస్టర్స్‌కి ఆ శక్తులు గూడా ఉంటాయన్నట్టు. అంటే మనతో వేరే వాళ్ళకి మంచి చెప్పి ఒక్కొక్కసారి మనం స్టేజ్ ఎక్కి మాట్లాడతాం. అరే! ఇంత అద్భుతంగా ఎట్లా మాట్లాడినా? ఇవన్నీ విషయాలు నాకు తెలియదు. ఎట్లా చెప్పినా? ఈ క్లాస్ ఇంత అద్భుతంగా ఎట్లా చెప్పినా? అంటే కొన్ని విషయాలు మన దగ్గర నుంచి రావు. పైలోకవాసులు అందిస్తా ఉంటారు. సో, డైరెక్ట్‌గా కనెక్షన్ దొరుకుతా ఉంటదన్నట్టు. సో, ఎగ్జాక్ట్‌గా ఈ వ్యక్తి చెప్పినా గాని, ఈ వ్యక్తి, ఆ వ్యక్తి సేమ్ అయిపోతాడు. ఇద్దరు కార్‌లో ఎళ్తా ఉంటే, ఒక దొంగతనం చేసి కార్‌లో ఎళ్తా ఉంటే, ఒక కారెళ్లి ఎక్కడో గుద్దుకుంటది. డబ్బులు మొత్తం రోడ్డు మీద పడిపోతా ఉంటాయి. వీళ్ళు పోయి హాస్పిటల్‌లో ఉంటాయి. ఇద్దరి కాళ్ళు పోతాయి. ఇంకోళ్ళకి కూడా కాళ్ళు, చేతులు 2 పోతాయి. పోయిన తర్వాత ఇక ఇద్దరు ఏం చేయలేని పరిస్థితి. ఇక చాలా బాధపడుతూ ఉంటారన్నట్టు. చాలా బాధపడి ఏం చేయాలో అర్థం కాదు. ఇక కొన్ని రోజులకు రికవర్ అయ్యి ఇంటికెళ్తారు. ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఇప్పటికైనా మారుతదని ప్రేరాలనుకుంటది. అతను అప్పుడు కూడా మారడు. ఇంటికెళ్ళిన తర్వాత కూడా అదే గుణాలు వాళ్ళ అమ్మ మీద కోప్పడతాడు. అదే దూషిస్తాడు. ఇంకా డబ్బులుంటే నేను అద్భుతంగా బతకచ్చని ఇంకొకడి నుంచి డబ్బులు దొంగతనం చేపిస్తాడు. ఏదో మాఫియాలో ఏదో సంథింగ్ చేపిస్తాడు. చేపించిన తర్వాత బుద్ధి మారదు. మళ్ళీ ఇంకా ఈమెకు బాధ అనిపిస్తది. కాకపోతే మాస్టర్ మీద నమ్మకం ఉంది. నేను చూసుకుంటా అమ్మా అన్నాడు గదా! సరే చూద్దాం అని చెప్పిన తర్వాత ఇతను దొంగతనం చేసిన డబ్బులన్నీ తీసుకొని వాళ్ళ అమ్మని కూడా ఇడిచిపెట్టి, వాళ్ళ అమ్మ మీద కేసయ్యేటట్టు చేసి కారు నడుచుకుంటే ఇక నేను దూరం వెళ్ళిపోతా. నన్నెవ్వరు పట్టుకోరని చెప్పి కారు కూడా నడపరాని పరిస్థితి. ఒక అబ్బాయిని మ్యాన్ హ్యాండిలింగ్ చేసి, భయపెట్టిచ్చి, బెదిరించి కారు నడుపుకొని వెళ్తా ఉంటాడు. వెళ్తా ఉంటే అప్పుడు అక్కడ ఒక ఒక దగ్గర ఆగిన తర్వాత ఇతన్ని భయపెట్టిచ్చి ఇతన్ని పంపియడింక. బయటకు పంపియడు. వాళ్ళ ఇంటికి పంపియడు. సో, అతని కారు దొంగతనం చేసిన కారు ఆ వ్యక్తిని ఉంచుతాడన్నట్టు. ఉంచుకున్న తర్వాత సో, ఇంకా అప్పుడు ఈ వ్యక్తి చాలా బాధపడతాడు. నన్ను బెదిరించి ఇన్ని పనులు చేపించుకుంటున్నాడు.
నేనిప్పుడు ఇంటికెళ్ళలేను అది ఇది అని భయపడిస్తాడు. అప్పుడు ఇక్కడ మాస్టర్ ఎంటర్ అవుతాడు. సో, మాస్టర్ ఏం చేస్తాడంటే ఒక ఫకీరు వేషంలో జన్మ తీసుకుంటాడు. చూడండి మాస్టర్ చాలా వరకు మనల్ని టెస్ట్ చేయడానికి, మనకు జ్ఞానాన్ని అందియడానికి, మనకు హెల్ప్ చేయడానికి మాస్టర్సే దిగొస్తారు చాలామంది. మన కంటికి కనిపిస్తారు. సో, ఫకీర్ రూపంలో వ్యక్తొచ్చి ఈ వ్యక్తికి చెప్తాడన్నట్టు, "నువ్వు అస్సలు భయపడకు. నువ్వు వెళ్ళిపో, పారిపో" అని చెప్పి చెప్పిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే కారు తీసుకొని ఒక అడవిలోకి పోయి ఆ వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ ఫకీర్ అనే వ్యక్తి చెప్తాడన్నట్టు. అంటే ఈ మాస్టర్ చెప్తాడన్నట్టు. "నువ్వంత దూరం నుంచి ఇక్కడొచ్చినందుకు ఆ డబ్బులోకెళ్ళి నీకు ఏ మాత్రం డబ్బులు తీసుకోకు. ఒక రూ. 300 మాత్రమే తీసుకో. ఆ రూ. 300 నీ కూలి అనుకో. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి ఈ వ్యక్తిని కార్‌లో తీసుకొచ్చినందుకు రూ. 300 కూలి అనుకోని తీసుకొనెళ్ళు. ఆ పాపపు సొమ్ము నువ్వు ఒక్క రూపాయి గూడా రూ. 300 మించి ఒక్క రూపాయి గూడా తీసుకోవద్దని" చెప్తాడన్నట్టు. సో, ఇంకా ఇతను బాగా అర్థం చేసుకొని ఆ మాస్టర్ చెప్పింది ఆ! ఇంకా వెళ్ళిపోతాడు. ఇతను పోయి జంగల్‌లో పడతాడు. క్రూర మృగాలు, ఫుల్లు పాములుంటాయి. ఏం చేయాలో అర్థం కాదు. కుంటుకుంటా వెళ్ళి ఒక గుహ దగ్గర ఆగిపోతాడు. ఫుల్లు దాహమేస్తది. చుట్టుపక్కల అన్ని పాములుంటాయి. అప్పుడిక జీవితం కనిపిస్తది. ఒక పా ఒక ఒక గుహలోకెళ్తాడు. మొత్తం పాములన్నీ ఉంటాయి అందులో. బయటకెళ్ళరాని పరిస్థితి. చీకటయింది. బయట క్రూర మృగాలు. బయటకొస్తే క్రూర మృగాలు చంపేస్తాయి. లోపటుంటే పాములు చంపేస్తాయి. ఏమి జేయని పరిస్థితి. అప్పుడు లోపటి నుంచి ఒక వాయిస్ స్టార్ట్ అవుతది. లోపటి నుంచి ఆయన అంటాడు, "దేవుడా నన్ను రక్షించు. నన్ను అది ఇది" అని. లోపటి నుంచి సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయితది. మన లోపటనే దేవుడుంటాడు. ఆ దేవుడే సబ్‌కాన్షియస్ మైండ్. ఆ పరమాత్మ సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా మనకు సందేశాలను అందిస్తాడు. నిన్ను ఎంతో మంది నువ్వు ఇబ్బంది పెట్టినవు. ఎంతో మంది అన్యాయానికి గురి చేసినవు. వాళ్ళు ఏడుస్తున్నప్పుడు ఆ బాధ నీకు కనిపియలేదా? ఈరోజు నువ్వు ఏడుస్తే నేనెందుకు కాపాడాలి? వాళ్ళు ఏడుస్తున్నప్పుడు నువ్వు వాళ్ళని కాపాడినవా? అవినీతిగా, అన్యాయంగా, దుర్మార్గంగా ఎన్నో పనులు చేసినవు. సో, ఇప్పుడు నిన్నెట్లా క్షమించాలి అని లోపల వాయిస్ ఇనిపిస్తది. మళ్ళీ ఆవేదన పడతా ఉంటాడన్నట్టు. ఒక పామొస్తది. ఇక్కడ పొట్ట మీదకెక్కుతది. ఇంకా భయపడతాడు. ఇంకా బాధ అనిపిస్తది. నన్ను క్షమించండి అని రాత్రి మొత్తం వేడుకుంటాడు. చేసిన తప్పులు క్షమించండి. బుద్ధి లేక బుద్ధి లేక, జ్ఞానం లేక ఆ పనులు చేసిన ఈ క్షణం నుంచి అద్భుతంగా జీవిస్తాను. నాకొక చివరి అవకాశం ఇవ్వండి మాస్టర్స్. మాస్టర్స్ అంటే దేవుడు అనుకుంటాడు. ఆయనకెంత తెల్వదు. అనుకున్న తర్వాత తెల్లారి లేసేసరికి పాములన్నీ మాయమవుతాయి. ఏం కనిపియవు. దాని తర్వాత మెల్లిగా బయటకొచ్చి ఒక్కడే కూర్చుంటాడన్నట్టు. అప్పుడు అనుకుంటా అప్పుడు మార్పొస్తాయన్నారు. అమ్మా! దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. నన్ను ఇన్ని నీచమైన పనులు చేసిన ఒక వ్యక్తొస్తాడు. ఒక వ్యక్తొచ్చి వస్తే నన్నక్కడ డ్రాప్ చేయి నేనిట్లా పలానా ప్లేస్‌కెళ్ళాలంటే అతను అడుగుతాడన్నట్టు. "నువ్వు నిజం జెప్పు. అంటే నువ్వు నీ స్టోరీ జెప్పు నేను వింటా" అంటే అదెవరో కాదు వచ్చింది మాస్టరే. మాస్టర్ కూర్చొని వింటాడు ఆయన చెప్పేది. నేను ఎన్నో తప్పులు చేసినా, ఎన్నో చేసినా గాని నా దేవుడు నన్ను క్షమించిండు. సో, రాత్రి ఇలా జరిగిందని ఆయన మొత్తం స్టోరీ చెప్పి ఏడుస్తూ, బాధపడుతూ పరివర్తనకు గురవుతాడు. అప్పుడు అతన్ని పలానా వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిన తర్వాత తన జీవితంలో ఆ క్వాలిటీస్ అన్నీ నేర్చుకుంటాడు. క్వాలిటీస్ అన్నీ నేర్చుకొని ఒకరోజు శరీరం విడిచిపెట్టి, ఈ ఒక డైమెన్షన్ నుంచి వాళ్ళ ప్రియురాలున్న డైమెన్షన్ 4 డైమెన్షన్, 5 డైమెన్షన్‌లోకొచ్చి అద్భుతంగా జీవిస్తాడు. చూడండి, కింది జీవితంలో చూస్తే ఒక పాపి, ఒక దొంగ, ఒక దుర్మార్గుడు, ఒక కాలు లేనివాడు ఇవన్నీ జరిగి ఒక్క క్షణం, ఒక్క నిమిషం, ఒక్క రాత్రిలో ఒక డైమెన్షనే షిఫ్ట్ అయిపోయింది. కేవలం పశ్చాత్తాపం, పరివర్తన. చేసింది సరిదిద్దుకోలేం. సరిదిద్దుకోవడానికున్న ఒక గొప్ప మార్గం ఈ క్షణంలో మనం పశ్చాత్తాపం, పరివర్తన. సో, ఈ స్టోరీ ద్వారా ఈ నాగేష్, రమేష్ స్టోరీ ద్వారా మనం ఎంత అద్భుతంగా అర్థం చేసుకుంటే ఈ భూమి మీద ఉన్న నియమాలు, ఆ స్పిరిట్ వరల్డ్ నియమాల ప్రకారం సో, మనం బతికితే అద్భుతంగా ఆ మాస్టర్సు, ఆ భగవంతుడైనా ఏదైనా పర్లేదు. ఒకరు అల్లా అనొచ్చు, ఒకరు క్రిస్టియన్ అనొచ్చు, ఇంకొకరు అనొచ్చు. ఏదైనా పర్లేదు. శ్రీకృష్ణుడు అనొచ్చు. ఏదైనా పర్లేదు. అంతా దైవత్వం అంతా ఒక్కటే. మన లోపటి నుంచే మనకు ఆన్సర్ వస్తా ఉంటది. ఇక్కడ మనం సురేష్ ద్వారా నిష్కామ సేవ చేస్తుంది నిస్వార్థంగా. సెల్ఫ్‌లెస్‌నెస్. వేరే వాళ్ళకు దయ మీద దానితోని చేయాలి. సతీష్ అనే స్టోరీతోని జ్ఞానం పెంపొందించుకోవడం చాలా ఇంపార్టెంటు. జ్ఞానమే దారి చూపిస్తుంది. డబ్బులు గాదు, ఆస్తులు గాదు, భూములు గాదు. వదిలేసి వెళ్ళిపోతాం. జ్ఞానమే ఇక్కడికెళ్ళు. ఈ జ్ఞానం నేర్చుకొని మళ్ళీ గొప్ప జ్ఞానం అందియడానికి. ఎందుకంటే ఇంతకంటే అద్భుతమైన జీవితం మన పైలోకంలో జీవించొచ్చు. కొన్ని చిన్న జీహ్య చాపల్యం కోసమో, చిన్న ఆహ్, అనురాగాల కోసమో, మమకారాల కోసమో మన జీవితాన్ని ఖరాబ్ జేసుకోవడం కంటే, ఇక్కడ కష్టాలున్నా ఎందుకంటే ఎన్ని కష్టాలున్నా గాని మనం ధర్మాన్ని, సత్యాన్ని, ధ్యానాన్ని, సజ్జన సాంగత్యాన్ని పట్టుకున్నప్పుడు అద్భుతంగా మన డైమెన్షన్స్, మన ఫ్రీక్వెన్సీ పెరుగుతది. మన జీవితమే మారుతది. వాళ్ళన్నీ జేషిర్రు. వాళ్ళేం సుఖపడ్డారు భూమి మీద అని.
భూమి మీద ఉన్నదే జీవితం ఆఫ్టర్ ఆల్ 50, 60 ఏండ్లకు. ఇంకా ఎన్నో లక్షల సంవత్సరాల పైలోకాల్లో మనం విహరిస్తా ఉంటాం. దాన్ని ఎవరు చూస్తలేం గదా! ఆళ్ళన్ని పాప పనులు జేషిర్రు వాళ్ళు. వాళ్ళకేమవుతలేదంటే, అరే! ఈరోజు గాదు గావచ్చు. ఎటు పోతది మూట? తీసుకొనెళ్ళాల్సిందే, మళ్ళీ రావాల్సిందే గదా! సో, వాళ్ళు మనకు మంచి బిహేవియర్ నేర్పిస్తా ఉంటారన్నట్టు. మనకు కొన్ని కొన్ని సార్లు టెస్ట్‌లు గూడా చేస్తా ఉంటారు. హ్మ్. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఇదంతా మనకు లాస్ ఆఫ్ ది స్పిరిట్ వరల్డ్ బుక్ గురించి. ఇదంతా చెప్పింది ఒకటే బుక్ గురించి. ఇందులో చెప్పింది చాలా తక్కువ. ఒక ఒక 20% చెప్పుంటా. మిగతాయి చాలా స్టోరీలు మనకు టైం లేదు కాబట్టి హ్మ్. ముందు ముందు రాబోయే సెషన్స్‌లో నేను సెషన్స్ తీసుకుంటా. లేకపోతే కొన్ని వీడియోస్ యూట్యూబ్‌లో 'ధ్యాన జగత్‌లో' కూడా యూట్యూబ్‌లో వీడియోస్ పెడతాము. ఈ బుక్స్ గురించి. ఎందుకంటే ఇవి ఇంగ్లీష్‌లో ఉన్నాయి. తెలుగులో లేవు. ఇవి తెలుగులో ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు తెలుగులో లేవు. తెలుగులో వీడియోస్ కూడా చాలా తక్కువున్నాయి దీని గురించి వివరించడానికి. ఈ బుక్సు అండ్ మెనీ లైఫ్స్ గురించి. సో, ఒకసారి ఆ బుక్‌లోకెళ్దాం. ఆ బుక్‌లో ఎక్కడో ఉండే ఒక డాక్టరు తన జీవితం అలా నడుస్తుంది. ఒక పేషెంట్ వచ్చింది. పేషెంటొచ్చి, "నాకు భయమవుతుంది. వాటర్ తాగితే లోపటికి దిగుతలేదు. రాత్రి కలల్లో నిద్ర లేస్తున్నా. చావంటే భయం. ఎత్తులంటే భయం. ఏమైంది నా జీవితం" అని చెప్తా ఉంటదన్నట్టు. ఈ వ్యక్తి ఏముంది సరే అని చెప్పి ఒక హిప్నోటిక్ థెరపీ. హిప్నోటిక్ థెరపీ ద్వారా అంటే మన పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు కదా! పునర్జన్మలు చూసుకోవడం ద్వారా అతన్ని పునర్జన్మలు చూసుకోవడాన్ని గాదు అసలు. అతను చేసిందేంటంటే, ఈ మైండ్‌లో ఏమన్నా ట్రామాస్ అంటే సరికాని ఆలోచన విధానం ఉంటే దాన్ని సెట్ జేయడానికి, ఆ బ్లాక్ సెట్ జేయడానికి తను థెరపీ స్టార్ట్ జేస్తాడు. స్టార్ట్ చేసిన తర్వాత అతనికి ఆశ్చర్యకంగా ఏం అనిపిస్తదంటే, ఇతనికేం తెలుసంటే కేవలం ఈ జీవితంలో ఉన్న సమస్యల గురించి తెలుసు. ఒకరోజు ఆ క్యాథరిన్ అనే ఒక అమ్మాయి డీప్ స్టీట్ అంటే మనం నిద్ర స్టేట్‌లోకెళ్ళి ఈ డాక్టర్‌కి చెప్తా ఉంటదన్నట్టు. ఒక హిప్నోటిక్ థెరపీ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత ఒకానొక జన్మ కనెక్ట్ అయితది. 1756 సంవత్సరంలో ఉన్నాను ఇప్పుడంటది. ఇతను ఆశ్చర్యపోతాడు. అరే! ఈమె వయసు 30, 40 ఏండ్లయితే 1700 సంవత్సరంలో ఉన్నానని ఎట్లా చెప్తది? అని చెప్పి ఎందుకంటే తెలియదు. ఈయనకు పునర్జన్మలు ఏం తెలవదు. జీరో నాలెడ్జ్ పునర్జన్మలు క క గ పైలోకాల గురించి. ఆశ్చర్యపోయిన తర్వాత సరే చూద్దాం అని చెప్పి అక్కడేముంది అంటే నేను పలానా ప్లేస్‌లో జన్మ తీసుకున్నా, పలానా డ్రెస్ ఏసుకున్నా, చనిపోయినా. ఓకే. మళ్ళా ఇతనికంతా నమ్మశక్యం గాదు. మళ్ళా రెండో రోజు, మూడో రోజు, నాలుగో రోజు, రోజుకి ఎప్పుడో క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల క్రితం జన్మించిన పలానా ఈజిప్షియన్ సివిలైజేషన్‌లో జన్మించిన, అక్కడ అటువంటి బట్టలేసుకున్న, అక్కడ కొంతమంది వ్యక్తుల్ని కలిసిన, ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తది. ఇతను అన్నీ రాసుకుంటాడు. రికార్డింగ్ చేసుకుంటాడు అన్నీ క్లియర్‌గా. ఎందుకంటే సైన్స్ నమ్మదు గదా! చాలా ఎదిగిపోతున్నాం. చాలా అప్‌డేటెడ్ టెక్నాలజీ. గత జన్మలేమున్నాయి? నమ్మం గదా! సో, ఇవన్నీ తను సైంటిఫిక్‌గా ప్రూవ్ జేయడానికి మంచిగా టేప్ రికార్డ్ బెట్టి ఎందుకంటే అతను గూడా నమ్మడానికి చాలా సమయం పట్టింది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఎప్పుడూ ఈజిప్షియన్ టైమ్స్ అక్కడున్న సివిలైజేషన్ నాగరికత గురించి ఏం తెలవదు. సో, గతంలో జరిగిన విషయాల గురించి తినకు ఆ సివిలైజేషన్‌కి సంబంధించిన విషయాలు ఏం తెలవదు. కాకపోతే పూస గుచ్చినట్టు ఆ పరిస్థితుల్లో, ఆ సంవత్సరంలో ఏం జరిగిందో అవన్నీ చెప్తుంది. సో, ఆయనకు క్లారిటీ వచ్చింది. ఇది నిజం. గత జన్మలు ఉన్నాయని జెప్పి. ఒకరోజు ఇట్లా చేస్తా ఉంటే ఏమవుతదంటే మాస్టర్ కనెక్ట్ అవుతాడు. మాస్టర్ కనెక్ట్ అయ్యి తనతో మాట్లాడిపిస్తాడు. ఈ క్యాథరిన్ అనే ఒక అమ్మాయిని మీడియంషిప్‌గా వచ్చి మాట్లాడిపిస్తాడు. భూలోకంలో ఉన్న వాళ్ళకి ఈ భూలోకంలోకి సందేశం గాదు. భూమి మీద జన్మ ఎందుకు తీసుకుంటామంటే కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవడానికి జన్మ తీసుకుంటాం. కాకపోతే భూమి మీద ఉన్న మనుషులు వాటన్నిటిని మర్చిపోయి అదే తప్పులు చేస్తూ అదే బురదలో పడతారు. సో, మనం వచ్చింది క్వాలిటీస్ నేర్చుకోవడానికి ఎన్నో లక్షల సంవత్సరాలు, ఎన్నో జన్మలు, వేల జన్మలు మనం తీసుకుంటుంది మనం ఎదగడానికే తప్ప ఇంకేం లేదు. ఎన్నో జన్మలుంటాయి, ఎన్నో జీవితాలుంటాయి, ఎన్నో అవకాశాలుంటాయి, ఎంతోమంది మాస్టర్స్ ఉంటారు, ఎన్నో లోకాలుంటాయి. కేవలం 100 ఏళ్ల జీవితమే నాది అన్నప్పుడు జీవితం ఒక విధంగా ఉంటుంది. ఎప్పటికి శాశ్వతంగా ఉంటాను అనే ఒక అవగాహన ఉన్నప్పుడు వేరే విధంగా ఉంటుంది. అతను ఆశ్చర్యపోతాడు. క్యాథరిన్ అనే ఒక అమ్మాయి గత జన్మలేంటి? పైలోకాలేంటి? తనకేం జ్ఞానం వీటన్నిటి గురించి తెలవదు అని జెప్పి కొన్ని నెలలు తనను సెషన్స్ తీసుకొని ఒక బుక్‌కి తీసుకొస్తాడు. అదే 'మెనీ మాస్టర్స్ మెనీ లైఫ్స్' ఎన్నో జీవితాలు ఎంతోమంది మాస్టర్స్. అందులో ఎంతోమంది మాస్టర్స్ సందేశాలు అందిస్తారన్నట్టు. ఈ జన్మలో ఈ జన్మలో తినెందుకు పుట్టిందంటే ఒక అందరూ సమానం అనే ఒక క్వాలిటీ నేర్చుకోవడానికి. అంటే చూడండి ఒక జీవితం మొత్తం అందరూ సమానం అనే క్వాలిటీస్ నేర్చుకోవడానికే పుట్టింది. ఒక జీవితం మొత్తం అసూయని జయించడానికి పుట్టింది. సో, అసూయని జయించడానికి పుట్టినప్పుడు అసూయగా ఉండే సిట్యుయేషన్సే ఉంటాయి. అందులో నుంచి బయటకు రావాలి తప్ప, ఇంకా వేరే దాని మీద దృష్టి పెడితే మనకు నేర్చుకోలేం. ఇట్లా ఎన్నో పాఠాలు
మాస్టర్స్ అందరూ ఎన్నో చాలా అద్భుతమైన పాఠాలు నేర్పిస్తా ఉంటారు. ఎంత అద్భుతం అంటే అప్పుడు ఆయన నమ్మడం స్టార్ట్ చేస్తారు. నేను ఎన్నో చదువులు చదివినా, ఎన్నో నేర్చుకున్నా, ఎంతో జ్ఞానిననుకున్నా. బట్ నాకు తెలిసింది కేవలం గోరంతా. కేవలం గోరంతా. ఇందుకోసం ఆ జన్మ తీసుకుంటామని జెప్పి అద్భుతంగా రాసిండు మాస్టర్స్ బుక్కు. అద్భుతమైన బుక్కు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళందరూ చదవాల్సిన బుక్స్ ఇవన్నీ. ఇట్లా చాలా బుక్సు. 'సోల్స్ గిఫ్ట్' అనే బుక్కు. 'డెస్టినీ ఆఫ్ ది సోల్స్' అనే బుక్. ఎన్ని ఇంగ్లీష్ బుక్స్ అద్భుతమైన జీవిత విధానాన్ని ఎలా జీవించాలని చెప్తున్నాయో. సో, కంక్లూజన్‌లో మనం టాపిక్ మనకు 44 ఆత్మ పాఠాలు. సో, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.